आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నిపద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి ఆలస్యాన్ని క్షమించాలి. మనం వాసుదేవ్ మాస్టర్. వాస్తవం అండి, శుభోదయం అండి. మనం చేసుకునే 6 గంటల ఉంది కదా, 6:30 ముందు స్టార్ట్ చేసుకుందాం. సార్ నమస్కారం. సార్ శుభోదయం. సార్ క్షేమంగా చేరుతున్నారు ఇంటికి? 287 అఫారిజం 287 అఫారిజం ఇవాళ చదువుకోవాలి. లాస్ట్ టైం 286 అఫారిజం అయిపోయింది కదా. 287 అఫారిజం. ది పవర్స్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ఫర్ హీలింగ్ పర్పసెస్ కెన్ బి ఎంప్లాయిడ్ విత్ మోర్ certainty according to the positive effects detailed in the Mathematica Pura under the north and south pole of the powerful magnet bar. మ్యాగ్నెట్ని హీలింగ్ పర్పసెస్గా ఎట్లా వాడాలి అనేది నేను మెథమెటికా పూరాలో కొంత వివరించి ఉన్నాను అని మాస్టర్ హెనిమన్ గారు చెప్తున్నారు ఇక్కడ. హీలింగ్ పర్పసెస్ కెన్ బి ఎంప్లాయిడ్ విత్ మోర్ సర్టెనిటీ అంటే మ్యాగ్నెట్స్ని హీలింగ్ పర్పసెస్గా ఎట్లా వాడాలి, వైద్యంగా దాంతో ఎట్లా వైద్యం చేయొచ్చు అనేది నేను అక్కడ చెప్పున్నాను అని చెప్తున్నాను. అండర్ ది నార్త్ అండ్ సౌత్ పోల్ ఆఫ్ ది పవర్ఫుల్ మ్యాగ్నెట్ బార్ తో both poles are alike powerful. They nevertheless oppose each other in the manner of their respective action. ఆ రెండు సేమ్ బలం కలిగి ఉన్నా కూడా దే నెవర్లెస్ అపోజ్ ఈచ్ అదర్, అవి ఒకదాన్ని వికర్షించుకున్నా కూడా ఇన్ ది మ్యానర్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ యాక్షన్ అవి విజాతీయ ధృవాలు. అది కదా మనకు తెలిసింది. ది డోసెసెస్ మే బి మాడిఫైడ్ బై ది లెంత్ ఆఫ్ టైమ్ ఆఫ్ కాంటాక్ట్ విత్ వన్ ఆర్ అదర్ పోల్. Modified by the length of the time to contact with one or other pole according to the symptoms of either north or south pole are indicated as antidote to a too violent action. The application of the plate of polished zinc will suffice. అయితే వాళ్ళ లక్షణాలను బట్టి ఇక్కడ ఎక్కువ చెప్పట్లేదు కానీ కొంతవరకు చెప్తున్నాడు. వాడి యొక్క లక్షణాలను బట్టి ఒకవేళ నార్త్ పోల్ అవసరం ఉందనుకోండి, నార్త్ పోల్ వాళ్ళ పొటెన్సీని బట్టి వాళ్ళ లక్షణాలను బట్టి ఎంతసేపు పెట్టచ్చు, అంటే ఎంతసేపు ఇవ్వచ్చు అనేది ఇవన్నీ కూడా దాన్ని బట్టి ఉంటుంది అని చెప్తున్నాను ఇక్కడ. అంతే. సౌత్ పోల్ అయినా సరే దాని లక్షణాలను బట్టి అది ఎంతసేపు ఉంచాలి అంటే పొటెన్సీ అనమాట. ఇక్కడ డోసేజ్ ఇక్కడ ఇంత టైం పెడితే ఇంత అని ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. ది టైమ్ ఆఫ్ కాంటాక్ట్ విత్ వన్ ఆర్ అదర్ పోల్, లెంత్ ఆఫ్ టైమ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మీకు ఇబ్బంది ఎక్కువ ఉందనుకో, ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి మ్యాగ్నెట్, పలానా నార్త్ పోల్ అయితే ఉంచుకోండి, పలానా సౌత్ పోల్ ఉంచుకోండి అని చెప్తారనమాట. యాజ్ యాండోట్ టు ఏ టూ వైలెంట్ యాక్షన్
ది అప్లికేషన్ ఆఫ్ ది ప్లేట్ ఆఫ్ పాలిష్డ్ జింక్ విల్ బి సఫిషియంట్. ఒకవేళ అవసరం అంటే జింక్ కూడా వాడతారు అని చెప్తారు. మళ్ళీ ఒకసారి మాస్టర్ గారు ఇచ్చిన ఒకసారి చదువుకున్న తర్వాత మళ్ళీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయస్కాంతం యొక్క వ్యాధి నివారణ శక్తులు నేను రచించిన మెటీరియల్ ఆఫ్ ప్యూర్ అను గ్రంథం నా సాకల్యంగా నిరూపింపబడినది. అక్కడ మీరు ఎవరైనా కావాలి అంటే ఇంకా ఫర్దర్గా నేను చదువుకోవాలండి, దాన్ని నార్త్ పోల్ సౌత్ పోల్ గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకోవాలంటే నేను రచించిన మెటీరియల్ ఆఫ్ ప్యూర్ అనే గ్రంథాన్ని ఫాలో కండి అని చెప్తున్నారు. అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువ లక్షణములను దక్షిణ ధ్రువ లక్షణములను వేరువేరుగా నిరూపింపబడినవి. అక్కడ సిమ్టమ్స్ ఆఫ్ నార్త్ పోల్, సిమ్టమ్స్ ఆఫ్ సౌత్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అని రెండు రకాలుగా ఉంది. ఈ రెండు ధ్రువములను సమాన బలం కలవి అయినను ప్రభావం చూటైందు మాత్రం పరస్పర విరుద్ధ లక్షణాలు కలిగి ఉన్నవి కదా. అవి ఆపోజిట్ పోల్ ఉన్నప్పుడు దాని లక్షణాలు కూడా ఆపోజిట్గా ఉంటాయి. ఉత్తర దక్షిణ ధ్రువంలో వేదనా సముదాయం అనుసరించి కావలసిన ధ్రువంను స్పర్శ కలిగించి స్పర్శకాలం యొక్క దీర్ఘతను బట్టి మోతాదుగా వాడవచ్చు. ఏ లక్షణాలు సరిపోయినాయో ఆ లక్షణాల యొక్క ఉధృతిని బట్టి ఎంతసేపు అనేది నిర్ణయించి ఆ యొక్క పోల్ని నార్త్ పోల్ అయితే నార్త్ పోల్, సౌత్ పోల్ అయితే సౌత్ పోల్ని అక్కడ ఉంచండి అని చెప్తున్నారు. దీని చికిత్సా ప్రభావం తీవ్రత ఎక్కువైనచో నున్నని తుత్తునాగపు రేకును జింక్ స్పృశింపజేసినచో తగ్గించవచ్చును. ఒకవేళ ఒకవేళ పొరపాటు కొంచెం ఎక్కువసేపు పెట్టడం జరిగింది అనుకో మ్యాగ్నెట్ని, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా తీసేయాలి అంటే జింక్ ఉండేవి, జింక్ రేక్ ఉంటుంది, జింక్ ప్లేటు, దాన్ని అక్కడ ఉంచితే ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ యాంటౌట్ అయిపోతాయని చెప్తున్నారు. ఇట్ విల్ యాంటౌట్ ది జింక్ జింక్ ప్లేట్ విల్ యాంటౌట్ ది సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది మ్యాగ్నెట్. ఇది మాస్టర్ హనీమన్ గారు ఇచ్చిన అనదర్ యాంగిల్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే లాస్ట్లో మనకు అన్ని క్లియర్గా ఇచ్చిన తర్వాత వాట్ ఆర్ ది అదర్ మోడ్స్ ఆఫ్ హీలింగ్ ఆర్ట్ అనేది 286 నుంచి డిస్కస్ చేస్తూ వస్తున్నారు హనీమన్ గారు. అందులో భాగంగా లాస్ట్లో చెప్పినారు కదా సార్, అయస్కాంతం, విద్యుత్ శక్తి మొదలైనవి కూడా ప్రాణశక్తిపై ప్రభావం చూపును. ఔషధం లోపలికి సేవించుట వృద్ధుట ఎంతో ఉపకరించును, ఇవి కూడా అంతగా అనుపయోగించును. ఉద్రేకములను, చేతన బాధలను, అనుభవ వికారములను వశం తప్పి జరుగునట్లు కండరముల కదలికలు మనగనవి గల రోగములకు వీనితో నివారణ చేయని ఆవశ్యకత కూడా ఉండవచ్చును. కానీ ఈ విధానములను విద్యుదయస్కాంత యంత్రములను వాడు విధానములను సారూప్యముగా వినియోగించుట ఇంకా గమనిక రాని స్థితి అంది ఉన్నది. ఇంతవరకు విద్యుత్ శక్తి తాత్కాలిక ఉపశమనం మాత్రమే వాడబడుచున్నది, దానివల్ల తీర నష్టం కలుగుతున్నవి. వాని ప్రభావం ఇంతవరకును ఆరోగ్యవంత దేహంపై పరిశీలన చేయబడక మాటపడి ఉన్నది. ఇంకా నిజం చెప్పాలంటే ఇప్పటికి కూడా ఇది కరెక్టే. విద్యుత్ శక్తి యొక్క ఉపయోగం కానీ మ్యాగ్నెట్స్ యొక్క ఉపయోగం కానీ ఇంకా ఎక్కువ అనుభవంలోకి ఇంకా రాలేదని చెప్పవచ్చు. ఓకే, ఇది మనకి 287 అపార్జంలో మాస్టర్ హనీమాన్ గారు చెప్పింది విషయం. నెక్స్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఇంతవరకు లాస్ట్ గురువారంలో క్లినికల్ ఎక్స్పీరియన్స్ మనకు వివరించి ఉన్నారు. వారి యొక్క తదుపరి కంటిన్యూషన్గా ఇవాళ వారి క్లినికల్ ఎక్స్పీరియన్స్ చెప్పవలసిందిగా కోరుచున్నాం. డాక్టర్ శ్రీకాంత్ గారు. ఒక్క నిమిషం. లైన్లో ఉండండి సార్, చెప్తాను.
ఇప్పుడు మనం ఇప్పుడు మనకు దాని యొక్క అమూల్యమైన అనుభవాల్ని మనకు డాక్టర్ శ్రీకాంత్ గారు వివరిస్తారు. వాటిని మనం మన యొక్క వైద్యంలో ఉపయోగించుకుందాం కాక. ఐఎమ్ వెల్కమ్ డాక్టర్ శ్రీకాంత్ ఫ్రమ్ రాజమండ్రి, మోస్ట్ experienced person, and we loves his lecture. So welcome Dr. Srikanth. Thank you, sir. థ్యాంక్ యూ అన్న. శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో మీ అందరి సార్ రూపంలో నమస్తే. ఉన్నటువంటి నమస్తే సార్. నమస్తే నమస్తే అన్న. సార్ అందరి రూపంలో ఉన్నటువంటి గురుదేవులకి నమస్కారం. సో లాస్ట్ సెషన్ లో మనం కొన్ని పెడియాట్రిక్ కేసెస్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. తర్వాత వాటిల్లో ఉన్న కొన్ని డౌట్స్ కూడా మీరు కొన్ని అడిగారు. సో ఆ రీత్యా పాత వాటిల్లో ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లారిఫై చేసుకుని ముందుకెళ్దాం, లేదంటే కొత్త కేసెస్ చెప్పుకుందాం. కొత్త కేసెస్ చెప్పుకున్నాం సార్. ముందు కొత్త చెప్పిన తర్వాత డౌట్స్ పెట్టుకుందాం లాస్ట్ లో. అలాగే అంటే మొన్న చాలా మంది అడిగారు అన్న, అంటే టైం సరిపోలేదు, 8:20 అయిపోయింది. సో ఏమైనా ఇంకా ఫర్దర్ గా ఉన్నాయేమో అని. ఈ క్లాస్ అయిన తర్వాత మధ్య లాస్ట్ లో పెట్టుకుందాం మళ్ళీ అట్లా పెట్టుకుంటే. ఓకే అన్న. సో ఇవాళ మనం ఒక అనదర్ టైప్ ఆఫ్ కేస్ డిస్కస్ చేసుకుందాం. సో ఈ పాపకి ఏంటంటే ఒక 10 ఇయర్స్, 8 to 10 ఇయర్స్ ఉంటాయి. ఈ అమ్మాయి ఇంకా మెనార్కే అవ్వలేదు. బట్ ఈవిడికి చాలా పాపకి చాలా సివియర్ గా వైట్ డిశ్చార్జ్ అవుతోంది ఒక 8 ఇయర్స్ చైల్డ్ కి. సో వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా నా దగ్గర వాడడం వల్ల నాకు కొంత రఫ్ ఐడియా ఉంది అసలు ఏం జరుగుతోంది అని. వాళ్ళకి ఫాదర్ కొంచెం ఆల్కహాలిక్, పాప ఫాదర్ కొంచెం ఆల్కహాలిక్, మదర్ ఏమో కొంచెం హిస్టరికల్ గా ఉంటారు. అంటే చాలా తొందరగా కోపం వచ్చేయటం, చాలా తొందరగా కేకలేసేయటం, చాలా ఎక్కువ యాంగ్జైటీ పడిపోవటం. ఏదైనా వచ్చిందంటే మినిమం ఒక ఎక్స్రే అయినా తీయించుకోవాలి ఆవిడకి, లేకపోతే ఆవిడకి సాటిస్ఫై అవ్వదు అనమాట. సో లేకపోతే సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఇలాంటివి తీయించుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని ఆవిడ ఉద్దేశం. సో మదర్ ఆ టైప్, ఫాదర్ ఏమో ఆల్కహాలిక్, మదర్ ఏమో కొంత హిస్టరికల్ నేచర్. సో గ్రాండ్ పేరెంట్స్ కొంచెం మెచ్యూర్డ్ పర్సన్సే, కానీ వాళ్ళకి వీళ్ళకి కొంచెం సయోధ్య అంతగా లేదు. ఇది కేసు అనమాట. ఇది ఫ్యామిలీ హిస్టరీ. ఇప్పుడు ఈ పాపని మన దగ్గరికి తీసుకొచ్చారు. ఏంటి అంటే ఈ వైట్ డిశ్చార్జ్ ఒకటి అవుతుంది పాపకి. తర్వాత ఎక్కువ గ్రో అవ్వట్లేదు, పాప చాలా సన్నగా ఉంది, వెయిట్ ఎక్కువ గెయిన్ చేయట్లేదు. మూడవది, వీళ్ళు తీసుకొచ్చిన పర్పస్ ఏంటంటే ఆ వైట్ డిశ్చార్జ్ లుకోరియా ఒకటి. రెండోది, ఈ పాప ఏం చేస్తుందంటే గేట్లు, చెంచాలు, లేదా ఇంకా ఇంట్లో సామాన్లు, లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్తే శారీ, ఏదైనా షాప్కి వెళ్తే ఆ గొడ్లు, ఇలా ఏది కనబడితే అది నోట్లో పెట్టేసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే మిగతా పర్లేదు కానీ ఈ గేటుకి చాలా దుమ్ము ఉంటుంది కదా. సో ఆ పాపకి ఏమవుతుందంటే అస్తమాన గేట్ నవిలేయటం, గేట్ క్యాన్ పళ్ళు దాని మీద పెట్టి కొరికేయటం, లేకపోతే చప్పరించటం, ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే తరచుగా అమ్మాయికి గొంతు నొప్పి రావటం, జలుబు చేయటం, ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా కనపడుతుంది. పాపం ఈ భయంతో ఏమో ఈ మదర్, ఆవిడ తన గురించి కూడా కొంత ఆలోచించుకుని, అంటే తన గురించి ఆలోచించుకుని అంటే ఈ అమ్మాయికి అస్తమానం ఏదో ఒకటి రావడం వల్ల ఆవిడ సిక్ అయిపోతున్నారు ఆ చేయటం వల్ల, అన్ని చేయటం. సో ఈ మొత్తం
పిక్చర్ మనకి తీసుకొచ్చారు. తీసుకొస్తే నేను అన్ని జాగ్రత్తగా పరిశీలించి చూసి ఆవిడకి, ఆ పాపకి క్యాల్కేరియా కార్బ్ 200 ఇచ్చాను. ఇస్తే ఫస్ట్ ఓ 10 రోజులు తర్వాత వచ్చింది ఫాలో అప్ 15 రోజులకు. ఏం మార్పు రాలేదండి డాక్టర్ గారు, అలాగే ఉందని. సరేనమ్మా అని ప్లాసిబో ఇచ్చి దాని మీదే ఉంచి మళ్ళీ 15 రోజులకు చెప్పమను. సో ఇది జరిగి అప్పుడే 5-6 నెలలు అయ్యింది. ఆ క్యాల్కేరియా కార్బ్ 200 ఇచ్చి ఇప్పుడు ఆ అమ్మాయికి ఫస్ట్ ఆ క్రేవింగ్ అదంతా తగ్గిపోయింది. తర్వాత వైట్ డిశ్చార్జ్ కూడా తగ్గింది. తర్వాత 1-2 సార్లు ఈ 6 months లో, అంటే ప్రతి నెల పలకరించే జ్వరం 1-2 సార్లు వచ్చింది. ఈ అమ్మాయి కడుపు నొప్పి కూడా ఉండేది. సో ఆ కడుపు నొప్పి కూడా కంప్లీట్ గా ఈ క్యాల్కేరియా కార్బ్ 200 ఒక సింగిల్ డోస్ తో క్యూర్ అయిపోయింది. సో ఏంటండి ఇక్కడ టోటాలిటీ? మామూలుగా మనం ఆలోచించినప్పుడు ఏం ఆలోచిస్తాం? క్యాల్కేరియా కార్బ్ వాళ్ళంటే కొంచెం లావుగా ఉంటారు, నిజంగా కూడా అలాగే ఉంటారు. యాంటిమ్ క్రూడ్ ఒకటి, క్యాల్కేరియా కార్బ్ ఒకటి, గ్రెఫైటిస్ ఒకటి, వీళ్ళు కొంచెం బొద్దుగా లావుగా ఉంటారు. ఫిజియోగ్నామీ అంటారు దాన్ని హోమియోపతిలో. దీని మీద అజిత్ కుల్కర్ని అనేటువంటి ఆయన ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశారు, బాడీ లాంగ్వేజ్ అండ్ హోమియోపతి అని చెప్పి. ఇంత పెద్ద పుస్తకం ఉంటుంది, చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. అంటే ఒక వ్యక్తిని, అతని బాడీ లాంగ్వేజ్ ని ఏ రకంగా మనం అబ్జర్వ్ చేసి మనం ఒక ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చెయ్యొచ్చు అనేటువంటి దాని మీద ఆయన విస్తృతమైనటువంటి పరిశోధన చేశారు. ఇప్పుడు మా సైకాలజీలో కూడా ఏం చెప్తారంటే, ద బిహేవియర్ ఆఫ్ ఎ పర్సన్ డిపెండ్స్ అపాన్ హిజ్ బ్రెయిన్. అంటే అతను బ్రెయిన్ ఏదుందో అతని బిహేవియర్ అలాగే ఉంటుంది. సో దాన్ని టెస్ట్ చేయడానికి రకరకాల సైకోమెట్రిక్ ఎనాలిసిస్, అంటే ఏ లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ ఉంది, అసలు పర్సనల్ ఎటువైపు వెళ్తోంది, అతని మోటివ్స్ ఎలా ఉన్నాయి, ఐడియాస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి సైకలాజికల్ టెస్టింగ్ లో హెల్ప్ అవుతాయి. సో కమింగ్ బ్యాక్ టు ద ఐడియా ఆఫ్ క్యాల్కేరియా కార్బ్. ఎలా క్యాల్కేరియా కార్బ్ ఇండికేట్ అయింది మరి? ఎందుకంటే చాలా బొద్దుగా ఉండే పిల్లల్లో క్యాల్కేరియా కార్బ్ ఇండికేట్ అవడం చూసాం, కానీ ఇక్కడ చిత్రంగా సన్నగా ఉండే వాళ్ళల్లో కూడా క్యాల్కేరియా కార్బ్ ఇండికేట్ అయింది. ఏమిటి అర్థం? ఎలా తీసుకుని ఉంటాం? ఎవరైనా మీ అబ్జర్వేషన్స్ చెప్పండి. అంటే ఇవి నోట్లో పెట్టుకోవడం ఇవన్నీ వెరీ అది గుడ్. కొంచెం ఎవరో మెయిన్ సింపుల్ క్రేవింగ్ అని కనిపిస్తుంది. చెప్పారు, చాలా చక్కగా చెప్పారు ఎవరో వారు. క్రేవింగ్, వెరీ పూర్ణానంద గుడ్, ఎక్సలెంట్ పూర్ణానంద ఫ్రమ్ ఎక్సలెంట్, శ్రీకాకుళం. వెరీ గుడ్. క్రేవింగ్ ఫర్ ఇండైజెస్టబుల్ థింగ్స్ అంటారు మనకి కెంట్ గారు. అంటే ఏవైతే అరగవో, ఏవైతే అవసరం లేదో, ఏవైతే మన బాడీకి సహకరించవో, అవేం ప్రోటీన్స్ కాదు, మినరల్స్ కాదు, కార్బోహైడ్రేట్స్ కాదు, ఫ్యాట్స్ కాదు, వాటిల్ని ఆశించడం, వాటి ఎడల ఒక రకమైన అనురక్తి డెవలప్ అవడం అనేటువంటిది క్యాల్కేరియా కార్బ్ లో చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. అలాగే ఒక కన్ఫర్మేషన్ కూడా వచ్చింది, అయితే ముందు చెప్తే అందరికీ ఐడియా ఉంటుందని నేను చెప్పలేదు. మామూలుగా తినే వాటిల్లో కూడా విపరీతమైనటువంటి పొటాటో క్రేవింగ్ కూడా ఉంది. ఈ పాపకు కూడా ఉంది. రోజు బంగాళదుంప వేపుడు చేయమంటుందిట. సో అది కూడా ఒక గైడింగ్ సిమ్టమ్. ఓకే, కానీ మెయిన్ గా నేను ఇప్పుడు ఈ కేసు, ఇలాంటి కేసెస్ చాలా ఉన్నప్పటికీ ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, చాలా మంది ఫ్యాబీ కాన్స్టిట్యూషన్స్ లో క్యాల్కేరియా కార్బ్ చూస్తారు, కానీ నిజానికి క్యాల్కేరియా కార్బ్ లో ఈ 2 డైమెన్షనల్ యాంగిల్ కూడా ఉంటుంది. ఒకటి, వాళ్ళు ఫ్లాబీగా బొద్దుగా ఉండి బాగా వెయిట్ గెయిన్ వాళ్ళల్లోనూ క్యాల్కేరియా కార్బ్ ఇండికేట్ అవుతుంది. సన్నగా పీలగా ఉండటం అనే వాళ్ళల్లో కూడా క్యాల్కేరియా కార్బ్ ఇండికేట్ అవుతుంది. క్యాల్కేరియా కార్బ్ తో పాటు క్యాల్కేరియా ఫాస్ కూడా ఇండికేట్ అవుతుంది ఈ సన్నగా పీలగా ఉండే వాళ్ళలో. ఈ రెండు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. చాలా కష్టం వీటిని డిఫరెన్షియేట్ చేయటం. కానీ
క్యాల్కేరియా ఫాస్ లో ఈ క్యాల్కేరియా కాన్స్టిట్యూషన్ తో పాటు వీళ్ళకి ఏంటంటే నెక్స్ట్ చెప్పే కేసు అదే. ఈ రెండు ఒకదానితో చెప్దామని తీసుకొచ్చాను. ఈ రెండిట్లోనూ ఏంటంటే యూజువల్ గా ఈ గ్రోయింగ్ పీరియడ్ అంటే ఎదుగుతున్న వయస్సులో ఒక 20 ఏళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఒక 20-21 ఏళ్ళు వచ్చేదాకా కూడా క్యాల్కేరియా ఫాస్ చాలా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. మిగతా సిమ్టమ్స్ అన్ని క్యాల్కేరియా కార్బ్లా ఉండి తరచుగా కాళ్ళు నొప్పులు చేయటం, కాళ్ళు పీకేయటం, కాళ్ళు లాగేయటం, లేదా జ్వరాలు రావటం, తరచుగా జ్వరాలు వచ్చి సిక్ అయిపోతూ ఉండటం, లేదా కొద్దిగా చదివేసరికి తలపోటు వచ్చేయటం, ఇక చదవలేని అనిపించటం, అస్తమాను కళ్ళజోళ్ళు మార్చటం, వెళ్తే కళ్ళజోడు చూస్తే అబ్బా ఈసారి -2 ఉంది అంటాడు, మళ్ళీ వెళ్తే -3 అయిపోయింది అంటాడు, మళ్ళీ -2.5 ఉంది అంటాడు. ఇలాగ ఒక ఏడాదిలోనే 3-4 సార్లు ఐ అకామిడేషన్ చేంజ్ అవ్వటం, ఇవన్నీ కూడా క్యాల్కేరియా ఫాస్ లో చాలా ఇంపార్టెంట్. మిగతావన్నీ క్యాల్కేరియా కార్బ్ లాగే ఉంటుంది. అంటే పుట్టిన దగ్గర నుంచి కొంచెం స్లోగా ఉంటారు, తొందరగా మాటలు లేదా తొందరగా నడక రాకపోవడం, ఎక్కువ బద్ధకంగా ఉండడం, ఎక్కువ సోఫాలో కూర్చుని ఏ చిప్స్ తింటూ ఉండడం తప్ప యాక్టివ్ గా. డాక్టర్ గారు మీ వాయిస్ అప్ అండ్ డౌన్ అవుతుంది మాట సార్, డౌన్ అయిపోతుంది మళ్ళీ మామూలుగా అప్ వస్తుంది. క్లియర్ గానే ఉంది సార్, క్లియర్ గానే ఉంది ఇక్కడైతే. మామూలుగానే ఉంది సార్, మామూలుగానే ఉంది. మీరు చూసుకోండి సార్. అది లేదు సార్, మాకు కూడా అటువనే వస్తుంది. ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఇప్పుడు క్లియర్ గానే ఉంది సార్, అప్పుడప్పుడు అవుతుంది అట్లా. క్లియర్ క్లియర్ క్లియర్. కొద్ది కీసుగా వస్తుంది సార్, మళ్ళీ మామూలుగా వస్తుంది, అట్లా డౌన్ అవుతుంది అప్ అవుతుంది. ఏదైనా ఒకటి వినపడకపోతే మళ్ళీ చెప్తానులేండి. అంటే మరి కొంతమందికి వచ్చి కొంతమందికి రావట్లేదంటే నవ్వు ఓకే సార్. అది సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది డాక్టర్ గారు. ఏం లేదు సార్, అప్పుడప్పుడు కొంచెం పట్టినట్టుగా ఉంది సార్, ఇంకేం లేదు. వినపడుతుంది కానీ అప్పుడప్పుడు పట్టినట్టుగా ఉంది సార్, ఇంకేం లేదు. అది మళ్ళీ ఒకసారి క్యాల్కేరియా ఫాస్ క్యాల్కేరియా కార్బు అవి చెప్తున్నారు, అవి కొంచెం చెప్పండి సార్. క్యాల్కేరియా కార్బు, క్యాల్కేరియా ఫాస్ బేస్ అంతా క్యాల్కేరియా లాగే ఉంటుంది. కానీ క్యాల్కేరియా కార్బ్ కన్నా క్యాల్కేరియా ఫాస్ ఈ గ్రోయింగ్ పీరియడ్ అంటే చెప్పాను కదా, 1 నుంచి ఒక 21 సంవత్సరాల్లో దాని అవసరం ఎక్కువ కనబడుతూ ఉంటుంది. మిగతా సిమ్టమ్స్ అన్ని క్యాల్కేరియా కార్బ్లా ఉండి కాళ్ళు నొప్పులు రావటం, అంటే ఎక్కువ ఆటలాడారు అనుకోండి. ఉదాహరణకి వేళ గేమ్స్ పీరియడ్ ఉంది, ఒక 10-12 ఏళ్ల పిల్లవాడికి గేమ్స్ పీరియడ్ అయింది, వాడు ఫుట్బాల్ క్రికెట్ ఏదో ఆడించారు, ఆడించట్లేదు అనుకోండి, స్కూల్స్ లో తగ్గిపోయింది, బట్ వాడు ఆడుకున్నాడు అనుకుందాం. ఇంటికి వచ్చేసరికి వాడికి విపరీతమైన కాళ్ళు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఏదో ఒకటి ఎక్కువ రోజులు గంట ఆడాడు కాబట్టి అని కాదు, వాడు కొద్దిగా స్ట్రెయిన్ అయినా కూడా కాళ్ళు నొప్పులు అంటూ ఉంటాడు, లేదా మోకాళ్ళు నొప్పులు అంటాడు, లేదా కాళ్ళు పీకుతున్నాయి అంటూ ఉంటాడు, సంథింగ్ రిలేటెడ్ టు దట్. అలాగే ఇది కాళ్ళ వరకు లేదు, వాడు ఎక్కువ ఆలోచించాడు అనుకోండి, లేదా చదువుకుంటున్నాడు పాపం, 10 నిమిషాలు పావుగంట చదివేసరికి వాడికి తలపోటు వచ్చేస్తుంది, లేదా టీచర్ చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు అనుకోండి, ఇలా కూర్చుని ఆ చెప్తున్నప్పుడు ఆ ఆలోచన దాని మీద పెట్టాలి, పెట్టేసరికి ఆ థాట్ ప్రాసెస్ కి వాడికి తలపోటు వచ్చేస్తుంది. ఇలాగా క్యాల్కేరియా ఫాస్ లో ఏంటంటే తొందరగా అలిసిపోవటం, అది జనరల్ గా కూడా అలిసిపోతారు, తొందరగా నీరసపడతారు. దాంతో పాటు ముఖ్యంగా కాళ్ళు, చేతులు, తల అంటే హెడ్, ఇవన్నీ కూడా నిజానికి ఒక రకమైన అలసటకు గురయ్యి వాడు తొందరగా ఆ నొప్పులు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అందుకని మనకి కెంట్ కూడా రాస్తారు, హెడ్ ఏక్ ఇన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంటారు మనకి కెంట్ మీటర్ మెడికల్. అంటే అర్థం ఇదే, హెడేక్స్ అంటే ఏంటంటే కొంచెం చదివేసరికి లేదా కొంచెం దృష్టి పెట్టేసరికి వాళ్ళు నీరసపడిపోతూ ఉంటారు, దాంతో హెడేక్ వచ్చేస్తుంది. ఎలా ఉంటుంది క్యాల్కేరియా ఫాస్. మిగతా సిమ్టమ్స్ ఆ మొండితనం గాని, ఆ క్యాల్కేరియా కార్బ్ లో ఉండేటువంటి ఆ మెంటల్ సిమ్టమ్స్ ఏవైతే బద్ధకంగా ఉండడం, మొండిగా ఉండడం,
చెప్పింది తొందరగా చెయ్యకపోవటం, లేజీగా టార్పర్ గా ఉండడం, అలాంటి లక్షణాలు కొంతవరకు ఉంటాయి మెంటల్ గా. కానీ ఫిజికల్ గా వీళ్ళు ఇలా ఉంటారు. ఈ మధ్య నాకు ఇంకో కేసు కూడా వచ్చింది. ఈ కేసుకి కంటిన్యూషన్ గా చెప్తున్నాను. ఒక 10 years 12 years బాబుని తీసుకొచ్చారు. సేమ్ ఇదే పిక్చర్. అస్తమాను తలనొప్పి అంటాడు, విపరీతంగా శారీడాన్లు చితక్కొట్టేస్తున్నారు. దాంతో వాళ్ళకే భయం వచ్చి ఏ కిడ్నీలో పాడైపోతాయేమో అని భయం వేసి వాడి పిల్లవాడిని తీసుకొచ్చారు. తీసుకొస్తే వాడు ఏం చెప్పాడంటే, నాకు ఒకటే సిమ్టమ్, అందులో ఇంకేమీ లేవు. నే- నే- నేను క్రాస్ క్వశ్చన్ అడిగానంటే, నీకు ఆదివారం కూడా తలపోటు వస్తుంది అంటే, ఆదివారం అసలు ఏ తలపోటు రాత్రి వాడికి. స్కూల్ లేని రోజుల్లో తలపోటు, స్కూల్ రాకపోతే తలపోటు రాదు. కానీ స్కూల్లో ఉంటే మాత్రం ఒక 2 periods 3 periods అయ్యేసరికి రోజు తలపోటు వచ్చేస్తుంది. సో వాళ్ళ అమ్మగారు ఒక టాబ్లెట్ ఇస్తారు, ఆ టాబ్లెట్ వేసుకుంటాడు వాడు. ప్రతిరోజు స్కూల్లో వాడికి తలపోటు వస్తుంది, స్కూల్ లేకపోతే తలపోటు రాదు. అది కూడా 2 periods అయితే వచ్చేస్తుంది. స్కూల్ అయ్యి ఇంటికి వచ్చాక వస్తుంది. సో ఈ సిమ్టమ్స్ చూసి అప్పుడు నేను అడిగాను, ఇలాగా క్రాస్ క్వశ్చనింగ్ అడిగాను. ఇంకేం లేవు, ఇంకేం చెప్పట్లేదు వాళ్ళు. కాళ్ళు నొప్పులు కూడా అంటే అప్పుడు వాళ్ళ అమ్మగారు, లేదండి కొంచెం ఆడేసరికి కాళ్ళు నొప్పులు అంటాడు, ఇవరకు ఎంత చక్కగా ఆడుకునేవాడు, ఇప్పుడు అసలు ఆడుకోవడానికే వెళ్ళట్లేదు, నొప్పులు వచ్చేస్తున్నాయి అంటున్నాడు అని చెప్పారు. అప్పుడు మొత్తం ఆ సిమ్టమ్స్ ఈ సిమ్టమ్స్ తీసుకుని కాల్కేరియా ప్లస్ 200 ఒకటే డోసు వేస్తే కంప్లీట్ గా క్యూర్ అయిపోయాను. ఆ తర్వాత అతను రావడం, అసలు సెకండ్ ఫాలో అప్ లేదు. వాళ్ళ నాన్నగారు వచ్చి కేస్ షీట్ రాయించుకున్నారు. అప్పుడు ఆయన అడిగాను, ఏమంటే మీ బాబుని తీసుకురావటం, మీ మందు వాడితే అసలు ఇంక తలపోటు రావట్లేదు, నీ దేనికి తీసుకురావాలి, ఇంక కంప్లీట్ గా తగ్గిపోయింది, అలా కాదు సార్ ఒక 2-3 నెలలు వాడండి అన్నాను. అలాగేనని ఒకసారి మొహమాటం కొద్దీ పట్టుకెళ్ళాడు. ఇంక తర్వాత అతను కూడా, నేను కూడా అంత అడగలేదు, అతను చెప్పలేదు. ఏమీ లేదంటున్నారు వాళ్ళు, అంతా బాగుందండి, అసలు ఏం అవసరం ఏముంది అంటున్నారు. అక్కడ వస్తానే అదే ఉంటాయి కాల్కేరియా ఫాస్ట్. సో హెడేక్స్ ఇన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అనే దానికి అర్థం అది. సో కమింగ్ బ్యాక్ టు ఇందాక కాల్కేరియా కార్బ్ కేసు, ఈ రెండు కూడా ఇలాగా చాలా దగ్గర ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా డిఫరెన్షియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. కాల్కేరియా ఫాస్ మోర్ యాంటీ ట్యూబర్క్యులర్ రెమెడీ. కాల్కేరియా ఫాస్ తో కొంచెం కేసు తగ్గి ఆ తర్వాత మళ్ళీ వదిలేస్తోంది అనుకోండి కేసు, అలాంటి వ్యక్తులు జనరల్ గా నెక్స్ట్ ట్యూబర్క్యులినంలోకి వెళ్తారు. వాళ్ళంతా బ్యాచ్ అంతా అటు వెళ్ళిపోతూ ఉంటారు. కాల్కేరియా ఫాస్ తో తగ్గి తర్వాత మళ్ళీ తిరిగి వస్తూ ఉంటే, అంటే కాల్కేరియా ఫాస్ కొన్నిసార్లు విపాకాన్ని విధ్వంసం చేయడంలో పూర్తిగా చేయలేకపోవచ్చు. అటువంటి కండిషన్స్ లో మాత్రం కాల్కేరియా ఫాస్ క్రానిక్ గా ట్యూబర్క్యులినం అనేటువంటి మందు మనం వేయవలసి ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే విపాక విధ్వంసకరం అనేటువంటిది జరిగి ఆ కేసు క్యూర్ అవడానికి అవకాశం. ఎందుకంటే కాల్కేరియా ఫాస్ ఒక రకమైన ట్యూబర్క్యులర్ మయాజం కి చెందినటువంటి డ్రగ్. కాల్కేరియా కార్బ్ మోర్ సోరిక్ అండ్ సైకోటిక్ డ్రగ్, మోర్ అండ్ మోర్ సోరిక్ డ్రగ్ కాల్కేరియా కార్బ్. సో కాల్కేరియా కార్బ్ తో మనకి అందరికి తెలిసిన విషయమే, కొంతమేర ట్రీట్మెంట్ అయ్యి వదిలేస్తూ ఉంటే అలాంటి కేసులు ఒక్కొక్కసారి లైకోపోడియం అనేటువంటి మందుని కొంత కేసు ప్రోగ్రెస్ అయ్యి ఇంకా ఫర్దర్ గా కాల్కేరియా కార్బ్ తో పెద్దగా ఇంప్రూవ్మెంట్ రావట్లేదంటే అప్పుడు ఆ కేసు లైకోపోడియం లోకి వెళ్తాయి, లేదా లైకోపోడియం తర్వాత మళ్ళీ సల్ఫర్ లోకి వెళ్తాయి. సిఎల్ఎస్ అనేటువంటిది ఒక ట్రయో. అది సల్ఫర్ పేషెంట్లు కొంతకాలం తర్వాత కాల్కేరియా కార్బ్ అవసరం రావచ్చు, మళ్ళీ లైకోపోడియం అవసరం రావచ్చు. అట్లా ఇలా కాల్కేరియా కార్బ్ తో కొంతమేర క్యూర్ అయ్యి తర్వాత లైకోపోడియము తర్వాత సల్ఫర్ అవసరం కూడా కొన్ని కేసులు రావచ్చు. కొన్ని కేసులు కాల్కేరియా కార్బ్ నుంచి అటు వెళ్ళి సోరినం అనేటువంటి మెడిసిన్ ని నీడ్ చేస్తాయి. అంటే కాల్కేరియా కార్బ్ తో ఒక 80% క్యూర్ అయిపోయింది, బాగా తగ్గిపోయాయి, అన్ని గ్లాండ్స్ అన్ని కరిగిపోయాయి అనుకుందాం, ఏ నెక్ గ్లాండ్స్ ఉన్నాయి, చక్కగా వచ్చిన పిల్లవాడికి మాటలు వచ్చేసాయి, అన్ని అయిపోయాయి. కానీ పిల్లవాడు అస్తమానం సిక్ అవడం అనేది తగ్గట్లేదు, జ్వరాలు వస్తూనే ఉన్నాయి. అలాంటి కేసుల్లో
క్యాల్కేరియా కార్బ్ కి క్రానిక్ గా మనం సోరినం వెన్నెము గాని ఒక డోసు వేసి ఆ కేస్ క్యూర్ కంప్లీట్ అయిపోతుంది. సో సార్ జాగ్రత్తగా ఆ, చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఈ కాల్కేరియా కార్బ్ కేసులో అంటే ఇప్పుడు క్రేయింగ్ ఫర్ అన్డైజెస్టబుల్ ఫుడ్స్ అనే కాకుండా ఇప్పుడు ఫాదర్ మదర్ తాలూకా మెంటల్ సిమ్టమ్స్ వాళ్ళ పేరెంట్స్ కి ఉండే రిలేషన్స్ కూడా మీరు తీసుకున్నారా సార్ ఈ కేసు తీసుకునేటప్పుడు? వేసుకున్నాం. ఓకే. అందుకని నేను ఆ మెడిసిన్ ఇచ్చే ముందు చాలా ఆలోచించాను. ఎందుకంటే మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈ పాప మానసిక పరిస్థితి అసలు ఎందుకు అది ఇన్క్లైన్ అయ్యింది, అది మోర్ మెగ్నీషియం కేసు నడుస్తోంది. కేసు అంటే మెగ్నీషియంలో ఎలా ఉంటుందంటే అందరూ వాళ్ళు అనాథగా ఫీల్ అవుతూ ఉంటారు, చాలా ఒంటరితనం అనుభవిస్తారు, వాళ్ళకే తెలియదు అంత ఒంటరితనం అనుభవిస్తున్నాం. మెగ్నీషియంలో ఏంటంటే ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ మనకి పట్టుకోవటంలో మెగ్నీషియం, వాళ్ళు పైకి చాలా హాయిగా చక్కగా చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటారు. రాజన్ శంకరన్ గారు అంటారు మెగ్నీషియం గురించి చెప్తూ, వాళ్ళు ఒక న్యూస్ చూడండి, వాళ్ళు ఏ సంఘటన అయినా ఒకే ఎక్స్ప్రెషన్ తో చెప్తూ ఉంటారు. సునామీ వచ్చిందంటే కూడా కేరళ తీరంలో కొంచెం ఇప్పుడు సునామీ సిమ్టమ్స్ కనబడుతున్నాయి, ప్రఖ్యాత మన్మోహన్ సింగ్ గారు కాలం చేశారు. ఇలాగా ఒక అందులో ఏ రకమైన ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, జస్ట్ వాళ్ళు ఒక మెకానికల్ గా ఆ న్యూస్ చదువుతూ ఉంటారు. సో మెగ్నీషియంలో కూడా చాలా కేసుల్లో వాళ్ళు ఇంత రెప్రెషన్ కి గురవుతున్నారని కానీ ఇంత సఫర్ అవుతున్నారని కానీ వాళ్ళకే తెలియదు పాపం. కానీ వాళ్ళకి చాలా గుండెల్లో చాలా దిగులు ఉంటుంది. ముఖ్యంగా అనాథ అనేటువంటి సెన్స్ అందరూ ఉన్నా కూడా, ఇప్పుడు అనాథ అనేటువంటిది నిజంగా అనాథులు కాదు నేను చెప్పేది, అందరూ ఉన్నా కూడా వాళ్ళు అలా ఫీల్ అవుతూ, అదే డెల్యూజన్ అంటే. ఏమని చెప్తారు, డిసీజెస్ స్టార్ట్స్ ఫ్రమ్ డెల్యూజన్ అండ్ దే ఎండ్ విత్ అండ్ దే ఆర్ క్యూర్డ్ బై దెమ్ బై డైనమిక్ ఫోర్స్ అంటారు. సో ఒక పెక్యులర్ ఇమాజినేషన్ అంటే ఉన్నదాన్ని ఇంకో రకంగా చూడటం అనేటువంటిదే డెల్యూజన్. నిజంగా అన్నయ్య వాడిని ఏం అండవు, వీడు అన్నాడని అనుకుంటూ ఉంటాడు తమ్ముడు ఒక ఒక కేసులో. లేదా వాడు మామూలుగానే మాట్లాడు ఉండొచ్చు, ఎరా ఎప్పుడు వెళ్తున్నావు అనొచ్చు, అదిగో చూసావా అంటే నేను రాగానే అలా అడిగాడంటే నన్ను వెళ్ళిపోమన్నాడని అర్థం, నేను రావడం వాడికి ఇష్టం లేదు వీడు అనుకుంటూ ఉంటాడు. ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో ఇలా జీవితంలో ఒక పర్సన్, ఒక ఇండివిజువల్ తన ఉదయం పొద్దున్నుంచి రాత్రి దాకా ఎదుర్కొనే ప్రతి చోట కూడా తన తాలూకు సబ్ కాన్షియస్ లో ఉన్నటువంటి డైనమిక్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఆ డీవియేట్ అయ్యి ఒక ఇమాజినేషన్ లోంచి చూస్తూ ఉంటుందో, ఒక కళ్ళజోళ్ళలోంచి చూస్తూ ఉంటుందో, మనిషి ఆ రకంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. సో ఆ రకంగా వాళ్ళలో ఇంప్రెషన్స్ ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఉన్న ఇంప్రెషన్స్ తో పాటు కొత్త ఇంప్రెషన్స్ కూడా వస్తుంటాయి. సో మన ఐడియా ఏంటంటే మెడిసిన్ జాగ్రత్త అక్కడ వేయగలగాలి. సో యూజువల్ గా మెగ్నీషియంకి ఏంటంటే మెగ్నీషియం కేసెస్ లో ఆ ఫర్సేకెన్ ఫీలింగ్ అంటారు, లేదా డిజర్టెడ్ ఫీలింగ్, ఆర్ఫనైజ్డ్ ఫీలింగ్. వాళ్ళు నిజంగా ఆర్ఫెన్స్ అవ్వక్కర్లేదు కానీ వాళ్ళు ఆర్ఫెన్ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎవడూ పట్టించుకోవట్లేదు, తల్లిదండ్రులు చూడట్లేదు, గ్రాండ్ పేరెంట్స్ పట్టించుకోవట్లేదు అని. సో ఈ కేసులో కూడా చాలా వరకు ఫ్యామిలీ హిస్టరీ అటువైపు వెళ్తోంది నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో. సో నేను చాలా ఆలోచించాను బిఫోర్ గివింగ్ ద రెమెడీ. కానీ ఎక్కడో అక్కడ పాప ఎక్స్ప్రెషన్ లో కానీ బిహేవియర్ లో కానీ మెగ్నీషియం తగలాలి, తగలకుండా ఇవ్వలేము కదా. కదా లేదండి అందరూ ఉన్న గదిలోకి వెళ్ళి కూర్చుంటోంది, ఎవరితోనో మాట్లాడదు, సోషల్ గా పెద్దగా కలవదు, ఇలా ఏవైనా వాళ్ళు చెప్తాలి. మెగ్నీషియం కి సపోర్ట్ గా ఒకటో రెండో సిమ్టమ్స్ రావాలి. జస్ట్ మనం మనం మెగ్నీషియం నేర్చుకుందాం కాబట్టి ఇగో నీకు మెగ్నీషియం ఇస్తాం అనకూడదు. యూజువల్ గా హోమియోపతిస్ లో ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక మందు చదివి దానికి ఒక లాజిక్ యాడ్ చేస్తారు. ఈ రోజు మాస్టర్ గారు నాకు దగ్గరికి ఈ కేసు పంపించారంటారు, కానీ నిజానికి అది మన ఐడియా అంతే. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక మందు చదవటం వల్ల ఇంకా ఆ రోజంతా ఆ మందు వాళ్ళే కనబడుతూ ఉంటారు మనకి. సో యూ హ్యావ్ టు క్రాస్ యువర్ మైండ్, అది నీ బలహీనత, అది నీ మనస్సు అనేటువంటి మాయని నువ్వు ఛేదించాలి.
సో దానికి మనం లాజిక్ అప్లై చేసి దాన్ని సపోర్ట్ తెచ్చుకోకూడదు. సో కమింగ్ బ్యాక్ టు మెగ్నీషియం, ఈ కేసు ఆలోచించే ముందు మెగ్నీషియం కార్బ్ పడుతుందేమో అని చాలాసేపు ఆలోచించాను. కానీ జాగ్రత్తగా స్టడీ చేసి నేను ఆ తర్వాత మిగతా ఫ్యాక్టర్స్ కూడా చూసిన తర్వాత ఎక్కడా కూడా ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ ఆ పిల్లలో కనిపించలేదు. సో దెన్ కమింగ్ బ్యాక్ టు మిగతా సిమ్టమ్స్ చెప్పాను కదా, కన్క్లూజివ్ ఎవిడెన్స్ గా ఆ పొటాటో ఏది ఉన్నా కాదు, బంగాళదుంప వేపుడు ఉంటేనే అన్నం తింటానంటుంది, ఫ్రై. సో దెన్ అలాగే ఈ మాడు అది కూడా ఉంది యాక్చువల్గా, అంటే కన్ఫర్మ్ ఇవి ముందు కాదు. సో కన్ఫర్మేటరీగా మాడు కొంచెం లేట్ అయిందండి పూడుకోవటం, 9వ నెల దాకా పూడుకోలేదు, 9వ నెల ఏడాది దాకాను మెత్తగా ఉండేది ఇదంతాను, మాకు కొంచెం భయం వేసి 2-3 డాక్టర్ల దగ్గరికి తిప్పాం అని చెప్పింది ఆవిడ. సో ఈ సబ్స్టాన్షియరీ ఎవిడెన్స్ మనకు వచ్చిన తర్వాత దెన్ ఐ హ్యాడ్ గాన్ విత్ ద ఐడియా ఆఫ్ క్యాల్కేరియా. ఏమంటే అర్థమైందా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇది క్యాల్కేరియా కార్బు, క్యాల్కేరియా పాస్ మధ్య ఉండేటువంటి డిఫరెన్స్. సో స్టడీ పర్పస్ లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది మ్యాక్సిమం కేసెస్ లో. మనం అలాగే బెరైటా కార్బ్ కూడా ఇండికేట్ అవుతుంది, అది మీకు మొన్న కేసులో చెప్పాను కదా. చెప్పినట్టు నన్ను హిందీ పాస్ అయిన అబ్బాయి గుర్తున్నాడా? చెప్పారు సార్, గుర్తుంది సార్, చెప్పారు సార్. ప్రాథమిక అవును సార్, మాధ్యమిక రాష్ట్ర చేసాడు అతను ఏకంగా. అవును సార్ చెప్పారు. సో వాళ్ళ మదర్ షీ వాజ్ వెరీ మచ్ వెంట్ ఇన్ టు సమ్ సార్ట్ ఆఫ్ టీయర్స్, షీ గాట్ వెరీ మచ్ ఎమోషనల్. ఎందుకంటే అసలు అంటే అతని నిజంగా దేవుడు ఒక రకంగా మన దగ్గర పంపించాడని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అతన్ని ఐడియా హిందీ కాకుండా ఇంకేది చదివించినా అతను అంత ఇది అయ్యేవాడు కాదు. అంటే అక్కడ అది కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ఏదైతే అతని కప్ ఆఫ్ టీ అదే పట్టుకున్నారు వాళ్ళ మదర్ కూడా. సో దాంట్లో అతని ప్రయోజకుడిని చేశారు, అతను నిజంగానే సక్సెస్ అయ్యాడు. అంతేగాని లేని దాంట్లో తోసారు అనుకోండి, ఏ మ్యాక్స్ చేయమన్నారు అనుకోండి, బెరాటా కర్బ్ కాదు ఏది వేసినా పనిచేయదు. సో అతని కప్ ఆఫ్ టీని వాళ్ళు కరెక్ట్ గా సెలెక్ట్ చేశారు, దానికి బెరైటా కర్బ్ కూడా ఏదోధికంగా తోడ్పడింది. మొత్తం మీద అతను he got cured and he got a good దాన్ని ఏమంటారు గైడెన్స్ ఇన్ కెరియర్. ఓకేనా? సో నెక్స్ట్ కేసుకి వెళ్దాం, ఇఫ్ యూ ఆర్ ఆల్ సాటిస్ఫైడ్. ఓకే సార్. సో ఈ కేసు ఏంటంటే ఒక 8 సంవత్సరాల పిల్లవాడు. ఈ 8 సంవత్సరాల పిల్లవాడు సో ఎవరో చెప్పారని నన్ను ఫోన్లో అప్రోచ్ అయ్యారు, వీళ్ళు ఒరిస్సాలో ఉంటారు. సో ఆ బాబు ఒక రోజు ఒక 3-4 months బ్యాక్, అంటే నా దగ్గరికి రాకముందు ఒక 4 months బ్యాక్ ఒకసారి కిందకి వెళ్ళి ఆ వాచ్మెన్ కుర్రవాడితో ఆడుకుంటున్నాడు. ఈ 8 years బాబు, 7 years సంథింగ్. అయితే అనుకోకుండా ఆ వాచ్మెన్ పిల్లవాడు ఇతని తాలూకు ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశాడు. మరి అది ఏం జరిగిందో ఎగ్జాక్ట్ గా మనకు తెలీదు. సో పర్టికులర్ ఇన్స్టాన్స్ నుంచి ఇతను స్లోగా డిటీరేట్ అవ్వడం స్టార్ట్ చేశాడు. ఈ 8 ఏళ్ల పిల్లవాడు చాలా అనుమానపడ్డం, అంటే ప్రతిదీ ఇందులో ఏదైనా పాయిజన్ కలిసిందేమో, లేకపోతే మీరందరూ నన్ను ఏమైనా హాస్టల్లో జాయిన్ చేసేస్తారేమో, లేదా నన్ను జైల్లో పెట్టిచ్చేస్తారేమో, ఇలాంటి వింత వింత మాటలు, వింత వింత చేష్టలు, బట్టలు ఉంచుకోకపోవటం ఎక్కువగా, ఇలాంటి ఒక అన్యూజువల్ బిహేవియర్ అనేటువంటిది డెవలప్ అయింది. దాంతో తల్లిదండ్రులకు భయం వేసి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన చూసి ఇదంతా అతనికి ఏదో డిజార్డర్ వచ్చిందమ్మా, ఏదో జరిగిందని అతను జాగ్రత్తగా అతనే చెప్పాడు, సంథింగ్ జరిగింది. అతను జాగ్రత్తగా మాట్లాడి ఈ వాచ్మెన్ కొడుకు ఇష్యూని ట్రేస్ అవుట్ చేశారు ఆ చైల్డ్ దగ్గర నుంచి. అంతవరకు వీళ్ళకి కూడా తెలియదు. అయితే దానికి పరిష్కారం ఏంటి అంటే మాత్రం
సైకాట్రిస్ట్ గారు ఏం చెప్పలేకపోయారు. అంటే ఏవో మెడిసిన్స్ ఉంటాయి కానీ ఈ చిన్న వయసులో వాడితే కొంత హార్మోనల్ చేంజెస్ రావచ్చు, సో వెయిట్ చేద్దాం అన్నారు. వెయిట్ చేద్దాం అనేసరికి ఈ పిల్లవాడికి ఈ నెల 2 నెలల్లోనే ఇవంతా ముదిరిపోవడం ప్రారంభించింది. అంటే పూర్తిగా బట్టలు వేసుకోకపోవటం, లేదా స్కూల్కి వెళ్ళాలని మారం చేయటం, బాగా పెంకితనం, మొండితనం, ఒక చాలా ఆ, అంటే తెలిసిపోతున్నాడు అతను కొంచెం డిఫరెంట్ చైల్డ్ గా అందరికీ అర్థమైపోతుంది అన్నమాట. సో పాపం అతను వాళ్ళు ఏం చేయాలో తెలియలేదు. ఎవరో తెలిసిన వాళ్ళు రిఫర్ చేస్తే ఇలాంటి కేసెస్ మనకి ఉన్నారు శ్రీకాంత్ గారు రాజమండ్రిలో. అంటే వాడు ఫోన్ లో వీడియో కాల్లో కాల్ చేశారు. చూస్తే ఆ సిమ్టమ్స్ అన్ని రాసుకున్నాను నేను. రాసుకుని నేను ఏం చేశానంటే ఇప్పుడు చెప్తున్న సిమ్టమ్స్ అన్ని ఓకే, అవి కానీ అసలు ఇంతకు ముందు ఎలా ఉండేవాడు, ఎందుకు ఇంత డీవియేషన్ వచ్చింది అంటున్నారు కదా. ఇది జరిగిన తర్వాత డీవియేషన్ వచ్చింది ఓకే, కానీ అసలు అంతకు ముందు పార్ట్ ఏంటి అంటే అతను ట్విన్స్ లో ఒక బాబు, అంటే ఇద్దరు ట్విన్స్ ఆ పిల్లల్లో, అందులో ఒకడు ఇతను చాలా మెచ్యూర్డ్ గా ఉండేవాడు. అంటే మెచ్యూర్డ్ గా అంటే ఇతను పెద్దవాడు, ఆ ట్విన్స్ లోనే ఇతను ముందు వచ్చాడు, రెండోవాడు నాకు ఒక 5 నిమిషాలు లేటుగా వచ్చాడు. సో వీడు పెద్దవాడు, వాడు చిన్నవాడు. సో వీడు ఏమున్నా తమ్ముడికి ఇస్తాడు. ముందు తమ్ముడి మీద చాలా ప్రేమ. తమ్ముడనే కాదండో, ఎవరు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నా, ఇతని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నా ఇతను వాళ్ళని చాలా అభిమానిస్తాడు, చాలా ప్రేమిస్తాడు. చాలా స్వీట్ ఫెలో ఇతను. నలుగురితోనూ మాట్లాడేటప్పుడు కానీ, అంటే అబౌవ్ ద ఏజ్ మెచ్యూరిటీ ఉంది మీ అబ్బాయికి అని అనేవారు ఇతను అందరం. అబ్బా మీ అబ్బాయి చాలా మెచ్యూర్డ్ గా ఉందండి బిహేవియర్, నమస్తే అండి అనడం, కూర్చోవటం, వాళ్ళకి ఏదైనా ఇంటికి వస్తే ఇతనే మంచినీళ్ళు ఇవ్వడం ఆ వచ్చిన గెస్ట్స్ కి, ఇలాగా చాలా వెరీ గుడ్ యాటిట్యూడ్ ఉండేది అతను. అలాగే ఇతను చాలా చక్కటి బొమ్మలు వేస్తాడు, చాలా ఆర్టిస్టిక్ పర్సన్ ఇతను, క్రియేటివ్ పర్సన్. పాటలు పాడతాడు, ఏది 8 ఏళ్ల పిల్లవాడు, బొమ్మలు వేయటం, పాటలు పాడడం, చాలా ఆర్టిస్టిక్ నేచర్ ఉంది ఇతనికి. సో ఇవి యాక్చువల్గా ఇవన్నీ అంత బాగుండడంతో ఈ అబ్బాయి ఇంకా వాళ్ళకి నెగిటివ్ గా కనిపిస్తున్నాడు. ఎందుకంటే అంత బాగున్న పర్సన్ ఎంత భయంకరంగా అయిపోయాడా. మామూలుగా కొంచెం పెంకిగా ఉంటే పెంకితనం పెరిగింది అనుకోవచ్చు, కానీ ఇంతకు ముందు ఏమో ఇంత పెంకిగా ఉండేవాడు కదా, చాలా బాగుండేవాడు ఆ పిల్లవాడు. అలాంటి పర్సన్ ఇంత ఆపోజిట్ స్టేట్ లోకి వెళ్తే పాపం తల్లిదండ్రులు చాలా బెంగ పెట్టేస్తారు. సో ఇలా ఈ కేసుని ఫంక్షనల్ పార్ట్ లో ఎంక్వైరీ చేయడం జరిగింది. అంటే ఇది వన్ ఆఫ్ ద స్టైల్ ఆఫ్ కేస్ టేకింగ్స్. అంటే చాలా మంది ఏంటంటే ఉన్న సిమ్టమ్స్ తీసుకునే వేస్తారు, అదొకటి మంచి పద్ధతి అది. కానీ ఈ పిల్లవాడి కేసులో ఈ ఉన్న సిమ్టమ్స్ అన్ని కామన్ సిమ్టమ్స్ మెంటల్ స్టేట్ కి. అంటే బట్టల నుంచి కోకపోవటం, కొంచెం తిక్కగా ప్రవర్తించటం, ఇది వరకు ఉన్నట్టు ఉండకపోవడం, ఇవన్నీ యూజువల్ గా చాలా మందికి కామన్ గా ఉండేవి. అందులో పెద్దగా మనకి పెక్యులియారిటీ ఏం దొరకలేదు. సో నేనేం చేశానంటే ఆపోజిట్ స్టేట్ అసలు ఎలా ఉండేవాడు ఫంక్షనల్ పార్ట్ ని ఎంక్వైరీ చేశాను. అంటే ప్రతి వ్యక్తికి 2 పార్ట్స్ ఉంటాయి. మనకి 9th aphorism లో ఇస్తారు హ్యానిమన్ గారు. ఇన్ ది హెల్దీ కండిషన్ ఆఫ్ ద మ్యాన్ ద స్పిరిచువల్ వైటల్ ఫోర్స్ ద డైనమిక్స్ దట్ యానిమేట్స్ ద మెటీరియల్ బాడీ rules with unbounded sway and retains all parts of the organism in admirable harmonious vital operations as regards both sensations and functions. సో సెన్సేషన్ పార్ట్, ఫంక్షనల్ పార్ట్ అనేటువంటివి ప్రతి మనిషికి ఉంటాయి. అదే మనం చాలా సార్లు చెప్పుకున్నాం. మనకి మెటీరియా మెడికాలో లభించేది యూజువల్ గా ఈ కోప్డ్ అప్ స్టేట్, ఫెయిల్యూర్ స్టేట్ అనేదే మనకి లభిస్తుంది. అన్లెస్ అండ్ అదర్వైజ్ వన్ సివియర్ ట్రామా స్టిగ్మా హ్యాపెన్ అయ్యి ఆ తర్వాత జరిగే పరిణామంలో వచ్చేటువంటి సిమ్టమ్స్ మాత్రమే మెటీరియా మెడికాలో మనకి రికార్డ్ అవుతుంది. ఎక్కువ భాగం ఆ కోప్డ్ అప్ స్టేట్ లో ఉన్నటువంటి చాలా తక్కువ ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. మనం చదువుకునేటప్పుడు కోప్డ్ అప్ స్టేట్ లో అయితే ఎలా ఉంటుంది, ఫెయిల్యూర్ పార్ట్ లో అయితే ఎలా ఉంటుంది అనేటువంటివి 2 కలిపి చదువుకోవాల్సి వస్తుంది.
ఉదాహరణకి నా ఫాస్ఫరస్ మెటీరియా మెడికా ఉంది, మనకి యూట్యూబ్ లో ఉంది, సంకల్ప హోమియోపతి అకాడమీలో ఫాస్ఫరస్ మెటీరియా మెడికా ఒక 6 to 7 సెషన్స్ చెప్పుకున్నాం. అందులో ఫాస్ఫరస్ లో ఉండేటువంటి సిమ్టమ్స్ ఎక్కడెక్కడెక్కడెక్కడ నిక్షిప్తమయ్యాయి. ఉదాహరణకి వీక్నెస్ అండ్ ఎగ్జాషన్ ఆఫ్ ఫాస్ఫరస్ which the Kent says in the early part of the lecture and the fatty degeneration part. All these are in the failure state of phosphorus. Hemorrhages ఉండటం, ఇవన్నీ కూడా అంటే రక్తస్రావాలు ఉండటం, డీజనరేషన్ చేంజెస్ రావటం ఫాస్ఫరస్ లో, ఇవన్నీ కూడా మనకి వీక్నెస్ రావటం, ఎగ్జాస్ట్ అయిపోవడం, తొందరగా అలిసిపోవటం, నీరసం, చిక్కిపోవటం, వెయిట్ లూజ్ అయిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా నిజానికి ఫాస్ఫరస్ ఫెయిల్యూర్ స్టేట్ లో వస్తాయి. నిజానికి కోప్డప్ స్టేట్ లో యాక్చువల్ గా ఏమొస్తుందంటే, కోప్డప్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ ఫ్రెండ్స్ ఎడల డిజైర్, ఫ్రెండ్స్ తో ఎక్కువ చాటింగ్ చేయటం, ఇంట్లో వాళ్ళకన్నా ఫ్రెండ్స్ మీకు ఎక్కువ ఎఫెక్షన్ ఉండటం, ఫ్రెండ్స్ తో ఎక్కువ తిరుగుతూ ఉండడం, ఫ్రెండ్సే ప్రపంచం అనుకోవటం, ఫ్రెండ్స్ వాళ్ళ బర్త్డేలు అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవటం, వాటికి గిఫ్ట్లు ఇస్తూ ఉండడం, మరి వీడు గిఫ్ట్లు తీసుకోవటం ఉండడం, రోజుకి 24 గంటలు ఉంటే 23 గంటలు వాళ్ళతోనే స్పెండ్ చేయటం, వాళ్ళు కూడా ఆ ఫ్రెండ్స్ కూడా వీడిని రికగ్నైజ్ చేసే ఫ్రెండ్స్ అవటం. అంతేగాని మళ్ళీ ఫ్రెండ్స్ అంటే ఆ టైప్ ఫ్రెండ్స్ కాదు, వీళ్ళు వాళ్ళకి జెల్ అవ్వాలి, వాళ్ళు వీడిని కొంతైనా రికగ్నైజ్ చేయాలి. ఎందుకంటే వీడెందుకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి అంటే వీడిని ఐడెంటిఫై చేసేవాడితోనే వీడు జెల్ అవ్వగలడు. ఫాస్ఫరస్ లో ఉన్న ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు వీడు కూడా వాళ్ళతో జెల్ అవ్వాలి అంటే వీడిని ఐడెంటిఫై చెయ్యాలి, వీడిని గుర్తించాలి, వీడికి కూడా ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఆశిస్తాడు వీడు ఫాస్ఫరస్ వాడు. అవి ఇచ్చేవాడి దగ్గరే వీడు ఫ్రెండ్షిప్ చేయగలడు. అందుకని వాడి పని వాడు చేసుకుంటూ, వాడి స్వార్థం వాడు చూసుకుంటూ ఉండేవాడితో ఈ ఫాస్ఫరస్ వాడు ఫ్రెండ్షిప్ చేయలేడు. అందరితోనూ సింక్ అవ్వాలి ఫాస్ఫరస్ కి. ఫాస్ఫరస్ లో ఏంటంటే అవతల వాడు వీడిని రోజు ఫోన్ చేయకపోయినా ఫోన్ చేసినప్పుడైనా సరే వాడు నువ్వా, ఎలా ఉన్నావు, నీ గురించి ఆలోచిస్తున్నాను అని అనాలి వాడు. అంటే అప్పుడు వీడికి సాటిస్ఫాక్షన్. లేదా నువ్వు చాలా మంచివాడు అనో, నువ్వు చాలా స్కిల్ఫుల్ పర్సన్ అనో, ఏదో ఒకటి వీడిలో ఉన్నటువంటి క్వాలిటీని వాడు గుర్తించిన వాడితోనే ఫాస్ఫరస్ వాడికి జెల్ అవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఈ వైబ్స్ కలవవు, ఫ్రీక్వెన్సీ ఎందుకు కలవవు అంటే 2 డిఫరెంట్ పర్సనాలిటీస్ వచ్చాయి అనుకోండి. ఉదాహరణకు ఒక ఫాస్ఫరస్ వాడు ఒక సల్ఫర్ వాడు, లేదా ఫాస్ఫరస్ వాడు ఒక నేట్రమూర్ వాడు, లేదా ఫాస్ఫరస్ వాడు ఒక డ్రాసిరా వాడు వచ్చాడు అనుకోండి. ఈ డ్రాసిరా వాడికి వీడి మీద ఎప్పుడు అనుమానమే. సో వాడు ఎప్పుడు కొంచెం కేర్ఫుల్ గా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాడు వీడితో, వీడికి జెల్ అవ్వదు వాడితో. సల్ఫర్ వాడితో ఉందనుకోండి, వాడు వీడికన్నా ఎక్కువ ఈగోయిస్టిక్ పర్సన్, అందుకని నేను చాలా గొప్పవాడిని అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఫాస్ఫరస్ తో, దాంతో వీడికి జెల్ అవ్వదు. సో అలాంటి డిఫరెంట్ పర్సనల్ తో ఫాస్ఫరస్ కి జెల్ అవ్వదు. ఫాస్ఫరస్ ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలంటే, ఫాస్ఫరస్ వాడు ఏదో ఒక రకంగా ఆ ఫ్రెండ్ రికగ్నైజ్ చేయాలి. అలాంటి వాడికి వీడు ప్రాణం పెట్టేస్తూ ఉంటాడు. సో ఇవన్నీ కూడా నేను 6 to 7 సెషన్స్ లో చాలా వైడ్ రేంజ్ గా నేను అవి మీకు ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో అలా మనకి ఈ ఐడియా ఏదైతే ఉందో, ఈ కోప్డప్ స్టేటు, ఫెయిల్యూర్ స్టేటు, ఈ సెన్సేషన్స్, ఫంక్షన్స్, వీటి ఎడల మనకు ఒక క్లారిటీ అనేటువంటిది మనకి కావాలి. సో అలాంటి ఐడియాతో ఈ కేసును డీల్ చేయడం జరిగింది. సో అందుకని అతను చెప్పినటువంటి సిమ్టమ్స్ ని నేను కామన్ సిమ్టమ్స్ గా అసలు అతను ఎలా ఉండేవాడు అనేటువంటి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. వాటి పిక్చర్ అంతా మీకు ఇచ్చాను. ఇప్పుడు ఎవరైనా ఆ రెమెడీ చెప్తారా? చూద్దాం, మనం ట్రేస్ అవుట్ చేస్తారేమో. సార్ ఫస్ట్ యాక్చువల్ గా ఎపియోడిక్ సిమ్టమ్స్ ప్రకారం మనం సిమ్టమ్స్ హయోసామస్ కనిపిస్తున్నాయి సార్. అక్యూట్ గా హయోసామస్ ఇచ్చి తర్వాత కొంచెం రికవర్ అయిన తర్వాత ఫాస్ఫరస్ ఇస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా సార్. ఓకే, వెరీ గుడ్.
వెరీ గుడ్. కరెక్ట్ సార్. హయోసాలస్ మీరు చెప్పిన ఇండికేషన్లు మొదట్లో కనిపించాయి. హయోసాలస్ ఇండికేషన్ కనిపించింది సార్ మొదట్లో. ఆ తర్వాత ఈయన మిగతా చూసుకొని దాన్ని నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది. హయోసామస్ ఇండికేషన్స్ ఏం కనిపించాయి మీకు? అంటే నేక్డ్ గా ఉండటం ఒకటి, అనుమానం ఒకటి. ఉమ్. అదే సార్, ఇప్పుడు అవి నార్మల్ పీపుల్లో అయితే అవి మెంటల్ సిమ్టమ్స్ గా రిజంబుల్ అవుతాయి. కానీ ఇలాంటి ఓసిడి కంప్లైంట్స్ లేదా సైకియాట్రిక్ డిజార్డర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇవి చాలా వరకు కామన్ సిమ్టమ్స్ అయిపోతాయి. అంటే చాలా 90% అందరూ అలాగే ఉంటారు వాళ్ళల్లో. సో అలాంటప్పుడు దాన్ని బేస్ చేసుకోవటం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్? అదే అఫ్ కోర్స్ మీరు మీరు అన్నది కూడా కరెక్టే, కొంతవరకు ఆ సిమ్టమ్స్ ఉన్నప్పటికీ. కానీ మనకి ఆపోజిట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా కన్సిడర్ చేయాలి కదా మనం. అంటే ఎందుకు చేయాలి ఇలా సార్, చేయాలి. జస్ట్ మీరు చెప్పిన దాన్ని బట్టి మాకు గ్రాస్ప్ ఇంతవరకే అయింది. ఓకే ఓకే, ఇంకెవరైనా చెప్తారా? హయోసామస్ తర్వాత నాట్రమూర్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఓకే, డైరెక్ట్ గా ఫాస్ఫరస్ ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం డాక్టర్ గారు. అంటే ప్రియర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి అవి మనం అసర్టైన్ చేసాం కాబట్టి ఫాస్ఫరస్ ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం. మెంటల్ గా స్ట్రాంగ్ సిమ్టమ్స్ కనబడ్డాయి. గుడ్ ఆర్టిస్ట్, గుడ్ యాటిట్యూడ్ ఉంది, క్రియేటివ్ పర్సన్ అటువంటి ఉన్నాయి కాబట్టి ఫాస్ఫరస్ మనం ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఈ కేసులో నేను ఒక క్వశ్చన్ మాత్రం ఆ అబ్బాయిని అడిగాను, అంటే ఆ పిల్లవాడిని. వాళ్ళ మదర్ మిగతా సిమ్టమ్స్ అన్ని చెప్పారు, కానీ నేను మాత్రం ఆ పిల్లవాడిని ఒకటే ప్రశ్న అడిగాను. ఏమనంటే, అతను అసలు రేషనల్ గా ఉన్నాడో లేదో మనకు తెలియదు కదా, ఇవన్నీ చేస్తున్నాడని వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు. హాయ్ అన్నాను. హాయ్, నీ పేరు ఏంటంటే పేరు చెప్పాడు. పేరు చెప్తే నేను ఏమడిగానంటే, ఏంటి మీ అమ్మగారు నీకేదో మందు అవసరం అయ్యి చెప్పారయ్యా, అవసరం అంటావా నీకు మెడిసిన్ అని చెప్పాను అని అడిగాను అతను. అంటే అతను ఏం చెప్పాడంటే, నాకు చాలా అవసరం అండి, నేను ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉన్నానని నాకు కూడా అనిపిస్తోంది, సో ఐ నీడ్ మెడిసిన్ అన్నట్టుగా మాట్లాడాడు అతను. ఆ పిల్లవాడు నేను చెప్పేది. అతను మాట్లాడి 4-5 ముక్కల్లో ఏంటంటే, నేను కొంచెం నాకేదో డిఫరెంట్ గా ఉంది, నాకేదో తేడాగా ఉంది, నాకు మందు అవసరం ఉంది అని చెప్పి అతను సమాధానం ఇచ్చాడు. ఇంతే కాన్వర్జేషన్ నడిచింది. ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది. నాకేం లేదు సార్ అనలేదు అతను. నాకు ఏదో డిఫరెన్స్ కనబడుతోందండి, నాకు మందు అవసరం ఉంది అని చెప్పాడు అతను. ఓకే, సో ఈ అటువంటిప్పుడు కేసు హయోసామస్ రాదేమో. అదే అంటే మీరు హయోసామస్ అని అన్న తర్వాతే బహుశా నేను ఈ సిమ్టమ్ చెప్పలేదేమో అని మళ్ళీ చెప్పాను. అవును సార్, ఇది చూడటం మంచిదే ఇది. అదే సో ఈ కేసుని నేను చెప్పాను కదా ఇందాక అని చెప్పుకున్నట్టు, నేను అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ సిమ్టమ్స్ ఏమున్నాయి అనేది నేను అసలు పట్టించుకోలేదు. సార్ కార్సినోసిన్ ఇవ్వచ్చు సార్. కార్సినోసిన్ ఎవరది? చంద్రకాంత్ సార్. చంద్రకాంత్ సార్. చంద్రకాంత్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. సరే అనకాకేమో ట్రై చేయొచ్చు. కార్సినోసిన్ రెమెడీ మీకు చాలా బంగారు భవిష్యత్తు ఉంటుంది ఈ కేసు. సో కార్సినోసిన్ ఇస్ ద రెమెడీ అన్నమాట. అతనికి కార్సినోసినం 1M ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడంటే జరిగింది, జూలై 7th 2023లో అతనికి కార్సినోసినం 1M ఇచ్చాం. ఆఫ్టర్ 1 month ఫాలో అప్ చాలా వరకు బెటర్ అయ్యాడు బాబు. ఇది వరకు ఉన్నట్టు
యాటిట్యూడ్ అంతా మారింది. ముఖ్యంగా బట్టలు ఉంచుకుంటున్నాడు, అనుమానం కూడా తగ్గింది. ఇది మనకి ఆగస్ట్ లో వచ్చిన ఫాలో. తర్వాత 2 నెలలు 3 నెలలు ఇవ్వలేదు. నవంబర్ లో మళ్ళీ 23 నవంబర్ బాబు చాలా బాగున్నాడు. ఇంకా ఏ ప్రాబ్లం లేదనుకుంటా. షెల్ వి స్టాప్ మెడిసిన్స్ అని అడిగారు మదర్. సో లేదండి, జస్ట్ ఇంకో 3 months అబ్జర్వ్ చేద్దాం అని చెప్పాను. సో మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ గా చెప్పండి అన్నాను, వాళ్ళు చెప్పలేదు. సో మళ్ళీ నవంబర్ తర్వాత ఫిబ్రవరి 24 లో మళ్ళీ కాంటాక్ట్, అది నేనే చేశాను కాంటాక్ట్. ఐ కాంటాక్టెడ్ హిమ్. వాళ్ళు చేయలేదు. చేస్తే ఎలా ఉన్నాడు బాబు అంటే హీ వాజ్ కంప్లీట్లీ ఆల్ రైట్. అటు నుంచి వచ్చిన సమాధానం ఏమీ ప్రాబ్లం లేదు. సో ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ ద మెడిసిన్స్ యాజ్ ఐ థింక్ దేర్ ఇస్ నో నీడ్ అని మదరు చెప్పారు. వాళ్ళు ఒరిస్సా పీపుల్. సో ఆవిడ ఇంగ్లీష్ లో మనకు అలా ఉందో చెప్పారు. ఇంకే ప్రాబ్లం లేదు 1 dose ఆఫ్ కార్సినోజనం ఇచ్చిన తర్వాత. సో కార్సినోసినం 1M ఈజ్ ద రెమెడీ. ఏంటండి కార్సినోసినంలో అంటే, వాళ్ళు యూజువల్ గా కార్సినోసినం పీపుల్ ఏంటంటే చాలా ఆర్టిస్టిక్ గా ఉంటారు. వాళ్ళు చాలా ఆర్టిస్టిక్ గా ఉండటం, చాలా సహాయకారిగా ఉండటం, చాలా మృదు స్వభావంతో ఉండటం, చాలా సెల్ఫ్లెస్ గా ఉండటం. అంటే ఉదాహరణకు వాళ్ళ దగ్గర ఏదైనా ఉందనుకోండి, ఏదో వాడు ఏం చేస్తాడంటే ఇది 10 మందికి ఎలా పంచాలని ఆలోచిస్తాడు. వాడు ఎలా తినేయాలని చూడటం. పల్స్టిల్లాలో కూడా చాలా మృదు స్వభావం ఉంటుంది. మీరు అడగచ్చు, నేట్రమూర్లో కూడా కొంత మృదు స్వభావం ఉంటుంది కొంతవరకు. కానీ పల్స్టిల్లా వాడు మృదు స్వభావం దేనికంటే, అది వాడు వేసుకున్న మాస్క్, ఎవరైనా వాడిని ఏదైనా అంటే వాడు తట్టుకోలేడు. వాడికి ఏడుపు వచ్చేస్తాడు, బాధపడిపోతాడు, వాడు ఈగో హర్ట్ అయిపోతుంది. సో ఎవడైనా వీడిని ఏమనకుండా వీడే ముందు జాగ్రత్త పడిపోయి వీడు ఏం చేస్తాడంటే చాలా మృదువుగా, చాలా డెలికేట్ గా డీల్ చేస్తాడు. అవతల వాడు ఏ ప్రశ్నలు అడిగితే దానికి తలాడించి సమాధానం చెప్పడం. ఒకవేళ ఏదైనా కన్ఫ్రాంటేషన్ వస్తుందేమో అనే డౌట్ ఉన్న చోట వీడు ఎక్స్ట్రీమ్ సబ్మిసివ్ గా ఉండడం. దాంతో అవతల వాడు పాపం వీడు ఎలా ఉంటున్నాడు కదా అని వాడు కూడా చాలా మృదు స్వభావంతో, మృదు సాంద్రతతో మాట్లాడడం. ఇలాంటివన్నీ కూడా మనం పల్స్టెల్లాలో చూస్తాం. కానీ పల్స్టెల్లా వాళ్ళు కూడా చూడడానికి కొంత కార్సినోసినంలా ఉంటారు. కార్సినోసినము, పల్స్టెల్లా, ఫాస్ఫరస్ వీళ్ళు చూడడానికి డీలింగ్ చాలా జెంటిల్. ఆర్సనిక్ ఆల్బమ్ చాలా జెంటిల్ గా ఉంటుంది. కానీ వాళ్ళు ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడానికి తగ్గ కారణాలు వేరు. ఫాస్ఫరస్ లో మృదు స్వభావంగా ఇదిగా ఉండడానికి కారణం ఏంటంటే వాడు ఎవరిని వదులుకోలేడు. వాడు మనుషులంటే పిచ్చి, వాడికి ఫ్రెండ్స్ అంటే పిచ్చి. అందుకని వీలైనంత వరకు ఫ్రెండ్స్ ఏమంటే అది చేసేస్తుంటాడు. ఎందుకంటే వీళ్ళైతే ఫ్రెండ్షిప్ పోతుందేమో అని వాడికి భయం. పోతే వీడిని ఎవరు ప్రేమిస్తారు? వీడికి కావాల్సింది ప్రేమ. పల్స్టెల్లాలో మృదు స్వభావంగా ఉండడానికి కారణం వాడు వీడిని ఏదైనా అంటే వీడు తట్టుకోలేడు, వీడు ఈగో హర్ట్ అయిపోతుంది. అందుకని వీడు ఒక ప్రెజెంటేషన్ చాలా మృదువుగా, చాలా ఒబీడియంట్ గా, చాలా సబ్మిసివ్ గా ఉంటే ఇక అవతల వాడు ఏమంటాడు వీడిని? ఆర్సనిక్ ఆల్బంలో మృదు స్వభావంగా ఉండడానికి కారణం ఏంటంటే వీడు ఎవరిని నమ్మలేడు. వాడికి సస్పీషియస్నెస్, ప్రతి వాడిని వాడికి అనుమానంతో చూస్తాడు. అందుకని డీల్ చేసేటప్పుడు వాడు చాలా మృదువుగా, చాలా డెలికేట్ గా డీల్ చేస్తుంటాడు. ఎందుకంటే వీడు వచ్చింది మన డబ్బులు కొట్టేయడానికి ఏమో అని వాడి భయం. ఆర్సనిక్ ఆల్బంలో ఉన్నంత ఆ డబ్బు ఎడల భయం ఇంక దేంట్లోనూ ఉండదు, అంత ఎక్కువగా ఉంటుంది. వాడికి ఏంటంటే తన దగ్గర ఉన్న మనీ సోర్స్ పోతుందేమో అనేటువంటి ఒక పిచ్చి భయం వాడి. అందుకని ఎవరిని నమ్మలేడు. ఒక కేసు పెద్దవాళ్ళు ఎవరో చెప్పారు. ఆ కేసు వాడు ట్రంక్ పెట్టిన బాత్రూమ్ లో కూడా పట్టుకెళ్తాడట మనీ పెట్టిన. ఇంట్లో ఉన్నోళ్ళు కూడా నమ్మలేడు అతను. అంత ఎక్కువ సస్పీషియస్నెస్ ఉంటుంది ఆర్సనిక్ ఆల్బంలో రిగార్డింగ్ మనీ. సో ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఉంటుంది. కానీ కార్సినోసంలో ఒక జెన్యూన్ కారణం ఉంది. వాడు నిజంగానే మనుషుల్ని ప్రేమిస్తాడు. త్యాగశీలి, కరెక్ట్ గా చెప్పాలంటే త్యాగాలు ఎక్కువ ఈయన గారికి. అందుకని వీడికి జెన్యూన్ కారణం చేతే వీడు అలా ఉంటాడు పాపం.
ఈ కార్సినోసినం వాడు. అందుకని వాడి దగ్గర ఏదైనా ఉంటే వాడు ఆ నలుగురికి హెల్ప్ చేసేస్తాడు ఆ కొద్దిగా. కార్సినోసినమే కాదు, పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి మీరు లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ అంటారు, మీకు ఐడియా ఉందో లేదో. కింద వేరేగా ఉంటాయి అవి, పీరియాడిక్ టేబుల్ కి కింద ఉంటాయి లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ అని. వాటిల్లో చాలా వరకు రెమెడీస్ చాలా హెల్ప్ఫుల్ గా, చాలా సాక్రిఫైస్ నేచర్ కలిగి ఉంటారు. వాళ్ళు కొంచెం పెట్టుకోవడం కష్టం, కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కేసెస్. కానీ మనం జాగ్రత్తగా గనక పట్టుకుంటే వాళ్ళని ఆ తర్వాత వచ్చే భయంకరమైనటువంటి డిసీజెస్ చాలా వరకు మనం ఎర్లీగా మనం తగ్గించగలం. ఆ రెమెడీస్ మనం స్టడీ చేయగలిగితే ఈ సోడియం బ్రోమైడ్ ఇలాంటి రెమెడీస్ నిజానికి మెంటల్ స్పియర్ లో పట్టుకుంటే, మనం వాటి ఎడల బాగా స్టడీ చేయగలిగితే, ఫిజికల్ గా వచ్చిన తర్వాత వేయడం వేరు, కానీ అసలు రాకుండానే మనం జాగ్రత్తగా మనం ట్యాకిల్ చేయొచ్చు. ఓకేనా? వాసుదేవ్ అండి సార్, వాసుదేవ్ నాగమణి అండి నేను. చెప్పండి. సార్, ఇప్పుడు కార్సినోజన్ లో మీరు చెప్పినవన్నీ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి కదా సార్, దాన్ని నెగిటివ్ గా మానసిక వికారం కింద ఎలా తీసుకోగలుగుతాం సార్? అది ఒక పాజిటివ్ పాయింట్స్ ని. మీరు చాలా మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నారండి అందరూ కూడా. వెరీ గుడ్ క్వశ్చన్. చూసారా, అలాంటి డిస్కషన్స్ లోనే మనకి నిజానికి సబ్జెక్ట్ బాగా పెరుగుతుంది. వెరీ గుడ్. కానీ కార్సినోసినంలో వాడు ఎంత సాక్రిఫైజింగ్ నేచర్ ఉన్నా, పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నా, దాని ఎడల ఒక ఈగో మాత్రం ఉంటుంది వాడికి. అంటే అది ఈగో, సటిల్ ఈగో. నేను ఒక సాక్రిఫైజ్డ్ పర్సన్ అనేటువంటి ఒకటి కింద వాడికి అండర్లైన్ గా రన్ అవుతూనే ఉంటుంది. అర్థమైంది నా పాయింట్? ఎప్పుడు ఒక పర్సన్ డిసీజ్ అవుతాడు, ఎప్పుడు ఒక పర్సన్ డైనమిక్ అవుతాడు అనేటువంటిది మనకి మాస్టర్ గారు కూడా చెప్పారు. కొన్నిసార్లు మనం స్పిరిచువాలిటీని దీంతో లింకప్ చేసుకోవాలి, హోమియోపతిని. ఎప్పుడైతే మనిషి తన పర్పస్ ఏంటో తెలుసుకుంటాడో అప్పుడు మాత్రమే ఈ సెన్సేషన్స్ అండ్ ఫంక్షన్స్ అతను బ్యాలెన్స్ చేసుకుంటాడు. అందుకని ఇందాక మనం చెప్పుకున్న ఎఫారిజం లో లేటర్ లో హానిమన్ ఏం చెప్తారంటే, సెన్సేషన్స్ అండ్ ఫంక్షన్స్ సో దట్ అవర్ ఇన్వెల్లింగ్ రీజన్ గిఫ్టెడ్ మైండ్, అంటే మనకి విచక్షణాయుతమైనటువంటి బుద్ధి ఏదైతే ఉంటుందో లోపల, కెన్ ఫ్రీలీ ఎంప్లాయ్ దిస్ లివింగ్ హెల్దీ ఇన్స్ట్రుమెంట్, ఈ శరీరం అనేటువంటి పరికరాన్ని ఫర్ హయ్యర్ పర్పసెస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, మనం దేనికోసం పుట్టామో దానికోసం వాడు ఉపయోగించుకుంటుంది. ఆ విచక్షణాయుతమైనటువంటి బుద్ధి ఈ సెన్సేషన్స్ అండ్ ఫంక్షన్స్ ని హయ్యర్ పర్పసెస్ కోసం ఉపయోగించుకుంటాడు. అలాంటి స్టేట్ వస్తే మాత్రమే ఒక పర్సన్ హెల్దీగా ఉన్నట్టు అన్నాడు హానిమన్ గారు. నేను కాదండి, హానిమన్ గారు అన్నది. అలా కాకుండా కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి అన్న తర్వాత ఆ గుడ్ క్వాలిటీస్ ఉన్నంత మాత్రాన ఆ పర్సన్ హెల్దీగా ఉన్నాడని అనుకోకూడదు. రజనీష్ కూడా చెప్తారు, ఓషో ఒక చోట, మంచి కూడా మీకు ఒక బంధమే అంటాడు ఆయన. అంటే నేను రోజు ప్రతి ఆదివారం ఫ్రీ డిస్పెన్సరీకి వెళ్ళి సర్వీస్ చేస్తున్నానండి. శ్రీకాంత్ గారు తన ఫ్యామిలీని కూడా వదులుకొని ప్రతి ఆదివారం ఆయన ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు అనేటువంటి భావనతో నేను గనక ఐడెంటిఫై ఉన్నాను అంటే నేను రాధాకృష్ణుడిని. సో ఇట్ ఈస్ దట్ ఈగో అండ్ ఐడెంటిఫికేషన్ విచ్ ఈస్ కాజింగ్ ద డిసీజ్, నాట్ ద క్వాలిటీస్. అఫ్ కోర్స్ qualities are very good. Of course, there is dynamicism. Of course, they stretch themselves. They sacrifice themselves. But there is a subtle ego by which he is recognizing by others that he is doing such sort of things. నేను ఇలాంటి పనులు చేస్తున్నాను అనేటువంటి ఒక ఈగోతో గనక నేను ముడిపడి ఉన్నానంటే డెఫినెట్ గా ఈవెన్ మీరు ప్లాటినాలో కూడా చూడొచ్చు, దాంట్లో నిఖిల్లో చూడొచ్చు, పీరియాడిక్ టేబుల్. దే ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్. నిఖిల్ వాడు సక్సెస్ అవడమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా వాడు సక్సెస్ఫుల్ చేస్తాడు. వాళ్ళ బాధ్యత వాడు తీసుకుంటాడు, వాళ్ళకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ అప్పగిస్తాడు, వాళ్ళ తాలూకు ఫైనాన్స్ కోసం వాడు ట్రై చేస్తాడు, వాళ్ళని ఒక చోట నిలబెట్టాలని చూస్తాడు, ఎంత వర్క్ చేస్తాడు వాడు తన చుట్టూ ఉన్న సరౌండింగ్ పీపుల్ కోసం. వాడు ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి జస్టిస్ కోసం వీడు దెబ్బలాడతాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, లేకపోతే
లేకపోతే కోర్టులో లాయర్ల వైపు దగ్గర తిరుగుతాడు పాపం. కానీ ఇంత చేసినా కూడా వాడు ఇవన్నీ నేను చేస్తున్నాను అనేటువంటి ఒక సటిల్ ఈగో వాడిలో రన్ అవుతూ ఉంటుంది. ప్లాటినాలో కూడా అంతే. చాలా మీరు ప్లాటినా ఎలాగో తెలుసు, చాలా హై ఈగో పర్సన్స్. కానీ వాడు ఎంత వర్క్ చేస్తాడంటే ప్లాటినా వాడికి వర్క్ అప్ చెప్పామంటే ఆ బాధ్యత వాడు తీసుకుంటాడు. వాడు పోరాడతాడు ప్రజల తరపున. కాస్టికంలో కూడా ఉంది కదండి అది, కాస్టికంలో కూడా. కాస్టికంలో ఇంజస్టిస్ టు హిజ్ పీపుల్, అంటే తన వాళ్ళకి అన్యాయం జరిగితే పోరాడతాడు. తనకి తెలిసిన వాళ్ళు, తన బంధువులు, తన ఇది వాళ్ళకి పోరాడతాడు. కానీ కాస్టికంలో అది యూజువల్ గా ఎందుకో వస్తుంది. అదే మనం మెడిసిన్స్ చదువుకునేటప్పుడు కాస్టికం ఏంటంటే వాడికి క్లింగీగా ఉంటాడు. వాడికి తన ఫ్యామిలీ పట్ల కానీ, తన బంధువుల పట్ల కానీ, తన ఫ్రెండ్స్ పట్ల కానీ వాడికి విపరీతమైన ప్రేమ ఉంటది. వాళ్ళతో వాడు ఎక్కువ మమైకం అవుతూ ఉంటాడు. వాడు ఒంటరిగా ఉండలేడు. అలాంటప్పుడు ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళని కోల్పోతానన్న భయంతో దాని గురించి ఫైట్ చేస్తారు. కాస్టికం. ప్లాటినాలో అలా కాదు. ప్లాటినాలో నా పర్పస్ ఇది, నా బాధ్యత ఇది, నా బరువు ఇది, నేను చేయగలను, నేను ఎంత దొరకు కావాలంటే సీఎం చంద్రబాబు నాయుడుతోనే మాట్లాడతాను అంటాడు. వాడు చేస్తాడు కూడా, అంటాడు కాదు, మాటలు కాదు, చేస్తాడు కూడా. అంత మేర వెళ్తాడు వాడు ఫైట్ కి. కానీ ఎంత చేసిన ఇదంతా పాజిటివే ప్లాటినాలో. కానీ వాడికి నేను చాలా గొప్పవాడిని అనే ఫీలింగ్ ఉంది. ఇందాక మేడం గారు, నాగమణి గారు చెప్పినట్టు పాజిటివ్ ఎంత ఉందో ఈ ఒక్క నెగిటివ్ ఆ 1000 పాజిటివ్లకు సమానం. సో ఐడెంటిఫైయింగ్ విత్ హిజ్ ఓన్ బాడీ, నేమ్, క్యారెక్టర్, డిస్పోజిషన్, యాటిట్యూడ్ ఆర్ ద బిగ్గెస్ట్ డిసీజెస్. మరి అందరి కోసం చేసేవాళ్ళు సార్ చేస్తారు, చెయ్యటం అది క్వాలిటీ. అది ఈగో లేకుండా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళనే కదా మనం మహర్షులు, తపస్సులు అనేది. మెడిసిన్ ఎలా ఉంది? మీరు చెప్పిన హైయర్ స్టేట్ కి రీచ్ అయ్యేలోగా ఇవన్నీ ఎన్ని రకాల మెట్లు, మెట్లు అలా ఉన్నాయి. ఆ స్టేట్ రీచ్ అయ్యేలోగా ఇన్ని రకాల మనుషులు, అంటే ఇన్ని రకాల లేయర్స్ లోనూ మెట్ల మీద ఉంటారన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరిణామ స్థితిలో. అటువంటి పెద్ద స్థితికి వెళ్ళాక కూడా జారిపోయే అవకాశం ఉందని అంటూ ఉంటారు కదా సార్, ఏదో ఒక విషయంలో ఎప్పుడైనా ఒకసారి పొరపాటున. అలాంటప్పుడు ఎవరిని కూడా కథ మనకి ఎగ్జాంపుల్ అదే కదా. ఎందుకంటే విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఫస్ట్ మేనకు వచ్చింది, అయిపోయింది. అమ్మాయి పుట్టేసింది, శకుంతల పుట్టింది. తర్వాత తప్పు తెలుసుకున్నాడు, చిచ్చి అని చెప్పి మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. రెండోసారి ఆయన ఎవరో ఒక ఆయన వచ్చి, వశిష్ఠుడు నన్ను గొంతుతో స్వర్గానికి పంపిస్తాను అన్నాడు, పంపించలేదు, నువ్వే చేయాలన్నాడు. ఈ తపశక్తి అంతా అతనికి దారపోసి ఆ కాంపిటేటివ్నెస్ తో అతన్ని పైకి పంపించాడు. పైకి పంపిస్తే చూడండి, మన హోమియోపతియే ఉంది. ఆయన ఏం చేశాడు, కిందకు తోసేశాడు. ఆగండి, నా తపశక్తి అంతా దారిపోసి నీకు మరో స్వర్గం సృష్టిస్తానన్నాడు. తర్వాత ఏమైంది, అయ్యయ్యో నా తపశక్తి అంతా దీనికి వేస్ట్ అయింది, కాంపిటేటివ్నెస్ కి వేస్ట్ అయింది, కరెక్ట్ కదా, మళ్ళీ తపస్సుకి వెళ్ళాడు. మళ్ళీ తపస్సు చేశాడు. ఈసారి ఇంకో 1000 సంవత్సరాలు చేశాడు. ఈసారి చేసిన తర్వాత ఏమైంది, ఎవడో నన్ను గుర్తించడం ఏమిటి బ్రహ్మఋషిగా, నేను బ్రహ్మఋషిని, నన్ను గుర్తించాల్సిన అవసరం ఏముంది అవతల వాడు అని చెప్పి వశిష్ఠుడు అక్కడ కనబడితే ఆయనకి నమస్కారం చేశాడు, ఆయన ఈయనకి నమస్కారం చేశాడు. అయిపోయిందంటే సో విభిన్న లెవెల్స్ లో ఒక వ్యక్తి ఏ రకంగా ఉంటారు అనేటువంటిది మనకి పురాణాలు క్లియర్ కట్. అలాంటి వారు ఎవరికి గురువు అయ్యారు? శ్రీరాముడికి గురువు అయ్యారు. ఏం చెప్పాడు వశిష్ఠుడు, నాతో కాదు నువ్వు విశ్వామిత్రుడితో పంపించవయ్యా దశరథ మహారాజా, చాలా మీ వాడికి ఇంకా చూడక్కర్లేదు మీ రాముడికి అన్నాడు ఆయన. ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటే విశ్వామిత్రుడు పడి లేచిన వాడు, వశిష్ఠుడు బ్రహ్మర్షి బై బర్త్, అతనికి పడటం తెలియదు పాపం అసలు. కానీ విశ్వామిత్రుడు పడి లేచిన వాడు. సో ఆయనకి ఎక్కడ పడిపోతారు, ఎక్కడ లేస్తారు అనే దాని మీద కంప్లీట్ కమాండ్ ఉంది. అలాంటి మహనీయుడి దగ్గర ట్రైనింగ్ అయితే
రాముడు ఇంకా బాగుంటాడు అనేటువంటిది వశిష్ఠుడి ఉద్దేశం. బాగుంది సార్. అలా మనకి హోమియోపతిలో కూడా ఏంటంటే మనకి ఎప్పుడైతే మనం డిసీజ్డ్ స్టేట్ లో ఉన్నామో మనం మన శరీరంతో మన బాడీతో ఐడెంటిఫై అవుతుంది. అందరూ రావణ మహర్షులు అయిపోతాం కదా లేకపోతే. కానీ మన డిసీజ్డ్ స్టేట్ అనేటువంటిది ఎక్కడొస్తుంది? వి ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ అవర్ బాడీ. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఆఫ్ డిసీజ్. The more we identify, the more we get disease. మనకి గుడ్ క్వాలిటీస్ ఉండొచ్చు, అది వేరే విషయం. క్వాలిటీస్ వేరే విషయం, గుడ్ ఇంటెన్షన్స్, గుడ్ మోటివ్స్ వేరే విషయం, గుడ్ ఐడియాస్ వేరే విషయం. హ్యానిమన్ కూడా ఇచ్చారు, మీరు చూస్తే లెసర్ రైటింగ్స్ లో. నేను చెప్పిన సొంతమేం కాదు, లెసర్ రైటింగ్స్ లో ఉన్నాయి ఇవన్నీ, హ్యానిమన్ లెసర్ రైటింగ్స్ లో. ఒక చోట రాస్తారు హ్యానిమన్, హీ షుడ్ బి లైక్ ఏ ప్రీచర్ అంటారు. ఒక పూజారి లాగా ఉండాలి ఒక హోమియోపతిక్ ఫిజిషియన్, గాడ్ తాలూకు సర్వెంట్ గా ఉండాలంటారు. సో దట్ హీ కెన్ రూయిన్ ఆఫ్ హిజ్ ఓన్ మయాజమ్స్. తన తాలూకు మయాజమ్స్ అతను గెలుచుకోగలడు, అవి క్రాస్ చేయగలడు అని చెప్పి ఇచ్చారు హ్యానిమన్. మీరు చదవండి, అందులో ఉంది. సో కమింగ్ బ్యాక్ టు ద కార్సినోసినం పిక్చర్, ఎన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇంకొకటి కార్సినోసినం లో ఏంటంటే, ఈ మధ్య నేను బాగా ఎక్కువ కేసుల్లో కార్సినోసినం ఎక్కడ ఇండికేట్ చేస్తున్నానంటే, నాకు ఎక్కడ కనపడుతుందంటే, అమ్మా నాన్న ఎంతో సంపాదించి వాడిని కాస్త హాస్టల్లో జాయిన్ చేస్తారు. హాస్టల్లో మీకు తెలుసో తెలీదో, హాస్టల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. భోజనం సరిగ్గా ఉండదు, చుట్టూ ఉన్న వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ తట్టుకోగలగాలి. తట్టుకుంటూ వీడికి మార్కులు రాకపోతే పేరెంట్స్ బాధపడతారని చెప్పి రాత్రుళ్ళు ఎక్కువ చదివేసి కళ్ళన్ని కాయలు కాచేసి ఆరోగ్యం పాడు చేసుకుని పేషెంట్స్ నా దగ్గరకు వస్తుంటారు. అలాంటప్పుడు కార్సినోసినం 200 ఒక్క డోస్ కనుక మనం జాగ్రత్తగా వేయగలిగితే వీళ్ళలో ముందున్న ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ తో వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుకుంటారు. నేను ఇలా కష్టపడుతున్నాను, నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను, అది కూడా మాట్లాడిన పరిస్థితి. దే ఓవర్ స్ట్రెచ్ దెమ్సెల్స్ బియాండ్ దేర్ కెపాసిటీ ఫర్ ద వెల్నెస్ ఆఫ్ పేరెంట్స్. అది కార్సినోసినం అంటే. తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళని వాళ్ళు ఎక్కువగా స్ట్రెచ్ చేసుకుని బాధపడుతూ ఉంటారు, దానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి కేసెస్ లో మాత్రం కార్సినోసినం ఇంకా చూడక్కర్లేదు, దివ్యంగా పనిచేస్తుంది. కానీ అది మీరు పట్టుకోగలగాలి జాగ్రత్తగా పేషెంట్ దగ్గర. సరే, అయితే ఇంకో కేసు చెప్దాం అనుకున్నాను, బట్ మనకి 8 అయిపోయింది కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా చెప్పారు సార్. వాసుదేవ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ నా కేసు కూడా చెప్పండి సార్. శ్రీకాంత్ గారు. సార్ మళ్ళీ థ్యాంక్ యూ సార్. ఒక 10 నిమిషాలు నా కేసు కూడా చెప్పండి సార్ మళ్ళీ చెప్పుకుందాం. మళ్ళీ ఎప్పుడు దొరుకుతారు సార్ అన్నారు. సరే సార్ చెప్పడంలో మెస్మరైజ్ చేసేస్తారు సార్. వాసుదేవ సార్. సార్ చాలా బాగుంది సార్, మీరు డాక్టర్ శ్రీకాంత్ గారు చాలా ఎలాబొరేట్ గా ఒక్కొక్క పాయింట్ ని విశదంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. వారి కృతజ్ఞతలు. అండ్ మళ్ళీ ఈ అవకాశం కల్పించినందుకు మీకే మళ్ళీ కృతజ్ఞతలు అన్న. సరే ఓకే. నమస్కారం శ్రీకాంత్ సార్. మాస్టర్ గారు గొప్ప ఉపాధ్యాయులు సార్, గొప్ప ఉపాధ్యాయులు, ఎన్నోసార్లు నిరూపించారు. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. ఉంటాను. నమస్తే. వాసుదేవ సార్.